హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం జేఈ 2025 అంటే జేఈ మెయిన్స్ 2025లో మ్యాట్రిసెస్లో అడిగిన క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, let A be a square matrix of order 3 such that determinant of A equal to -2 and determinant of 3 into adjoint of -6 into adjoint of 3A equal to 2 power m plus n into 3 power m. m ఎలా ఉండాలంటే mn రిలేషన్ ఎలా ఉండాలంట m గ్రేటర్ దాన్ n ఉండాలంట. సో దెన్ 4m plus 2n. mn వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి mn వాల్యూస్ వస్తాయి. సో కాబట్టి మనకి ఏమేమి ఇచ్చాడో చూద్దాం. డిటర్మినెంట్ ఆఫ్ ఏమి ఇచ్చాడమ్మా? డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు -2. ఈ క్వశ్చన్ మనకి అడ్జాయింట్ మీద ఇచ్చాడు. అడ్జాయింట్ డిటర్మినెంట్ కాంబినేషన్లో ఇచ్చాడన్నమాట. సో మనకి అడ్జాయింట్ ప్రాపర్టీస్ ఐడియా ఉంటే, డిటర్మినెంట్ ప్రాపర్టీస్ ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో గివెన్ డేటా ఏమి ఇచ్చాడు మనకి? ఏ మ్యాట్రిక్స్ ఏమన్నాడు? ఏ మ్యాట్రిక్స్ మనకి 3/3 ఇచ్చాడంట. 3/3. సో ఏ మ్యాట్రిక్స్ ఏంటి మనకి? ఆర్డర్ 3/3. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు -2 అండ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏం ఫైండ్ చేయమన్నాడు? డిటర్మినెంట్ ఆఫ్ 3 into adjoint -6 into adjoint 3A equal to 2 power m plus n into 3 power mn. mn ఎలా ఉండాలంట మనకి? m గ్రేటర్ దాన్ n ఉండాలంట. సో ఇక్కడ మనం ఈ డిటర్మినెంట్ని మనం సాల్వ్ చేసుకుంటూ వస్తే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ 2, 3లో వస్తే 2 power 3 powerలో ఉన్న వాల్యూస్ని తీసుకొని mn వాల్యూస్ ఫైండ్ చేసేస్తాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ -2 ఇచ్చాడు. మనకు ఆల్రెడీ 2 ప్రాపర్టీస్ ఇక్కడ మనకి ఐడియా ఉంటే మనం ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏం ప్రాపర్టీస్ అంటే డిటర్మినెంట్ ఆఫ్ కేఏ ఈక్వల్ టు ఏ అనేది ఆర్డర్ ఎంత అంటున్నాడు మనకి? 3/3 అంటున్నాడు కాబట్టి k³ డిటర్మినెంట్ ఆఫ్ ఏ అని తీసుకోవచ్చు. ఒకవేళ ఏ అనేది n/n అయితే k⁴n డిటర్మినెంట్ ఆఫ్ ఏ అని తీసుకుంటాం. సో మనకు మ్యాట్రిక్స్ అప్పుడు ఏం తీసుకుంటాం? k³ అంటే ఎందుకని k³ తీసుకున్నాను? 3/3 కాబట్టి. అదే n/n ఉంటే k⁴n. ఇది ఒక ప్రాపర్టీ. నెక్స్ట్ డిటర్మినెంట్లో ఇది మనకు అడ్జాయింట్లో అయితే అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n-1. సో అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ మీన్స్ పవర్ n-1. డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n-1. ఈ రెండు ప్రాపర్టీస్ తెలిస్తే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలాగో చూద్దాం. చూడండి, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మనకి 2 ప్రాపర్టీస్ తెలిస్తే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, చూడండి 3ని డిటర్మినెంట్ బై డి తీసుకొస్తే చూడండి, 3 అంటే ఎలా ఉంది మనకి? k ఇంటూ ఏ లానే ఉందా? k/d తీసుకొస్తే k³ అయింది కదా. అంటే ఇక్కడ ఏమై ఉండాలి? 3³ డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ -6 అడ్జాయింట్ 3a. చూడమ్మా. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే అడ్జాయింట్ 3ని బయటికి తీసుకొచ్చారు. 3 వాల్యూని బయటికి తీసుకొస్తే ఏమవుతుంది? 3³ ఫ్రమ్ ప్రాపర్టీ డిటర్మినెంట్ ఆఫ్ k ఈక్వల్ టు k³ డిటర్మినెంట్ ఆఫ్ ఏ 3³ అడ్జాయింట్ -6 into adjoint 3a. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది చూడండి, అడ్జాయింట్ ఆఫ్ ఏ లాగా ఉందా? ఇది మొత్తం ఒక మ్యాట్రిక్స్ అయితే మనకు అడ్జాయింట్ ఆఫ్ ఏ లా ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం? 3³ అడ్జాయింట్ ఆఫ్ అంటే ఏం రాయొచ్చు మనం? ఈ ఏ ప్లేస్లో ఏముంది? ఇప్పుడు ఏ ప్లేస్లో ఉంటేనే కదా డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ పవర్ n-1 అని రాశాను. సో ఇప్పుడు n అంటే ఏంటి మనకి? n అంటే ఇక్కడ ఏంటంటే ఆర్డర్. ఇక్కడ ఆర్డర్ ఎంత ఉంది మనకి? 3. n వాల్యూ ఏమై ఉంటుంది? 3 అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాయొచ్చు? అప్పుడు మనం డిటర్మినెంట్ ఆఫ్ -6 into adjoint 3a పవర్ n-1. n-1 అంటే 3-1. వాట్ 3 అంటే ఏంటి? ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఎంత? 3 అనుకున్నాం కాబట్టి 3-1. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం రాస్తే 3³ డిటర్మినెంట్ ఆఫ్ -6 into adjoint 3a.
స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ చూడండి ఇక్కడ ఇది ఎలా ఉంది మనకి, డిటర్మినెంట్ ఆఫ్ కే ఇంటూ మ్యాట్రిక్స్ లాగా ఉందా, కే ఇంటూ ఒక మ్యాట్రిక్స్ అంటే కే బయటకు వస్తాయి, -6 బయటకు వస్తే ఏమవుతుందంటే మనకి 3 క్యూబ్ -6 హోల్ క్యూబ్ అంటే కే క్యూబ్ అంటే -6. ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత 3/3, అందుకని -6 హోల్ క్యూబ్ హోల్ పవర్ 2 ఉంది కాబట్టి 2 తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అప్పుడు అడ్జాయింట్, ఇంకేం మిగిలింది ఇక్కడ అడ్జాయింట్ 3a హోల్ స్క్వేర్. సో ఇంకా సింప్లిఫై చేస్తే మనకేమొస్తుంది 3 క్యూబ్ ఇంటూ -6 హోల్ క్యూబ్ అంటే -6 ఇంటూ 3 2s are 6 ఇంటూ, సో ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ 3 అంటే ఆల్రెడీ అడ్జాయింట్ ఏ అంటే ఏం తీసుకోవచ్చు అన్న డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే అంత ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది 3a కాబట్టి 3a డిటర్మినెంట్ ఆఫ్ 3a. ఇక్కడ ఏం తీసుకోవచ్చు n-1 అని అంత 3 - 1. మళ్ళీ ఇక్కడ ఏముందమ్మా ఆల్రెడీ మనకి స్క్వేర్ ఉంది, సో స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 3 క్యూబ్ ఇంటూ మైనస్ హోల్ పవర్ 6 మైనస్ హోల్ పవర్ ఈవెన్ నెంబర్ ఏమవుతుంది, ఈవెన్ పవర్ ఏమవుతుంది మైనస్ హోల్ పవర్ ఈవెన్ పవర్ ఏమవుతుంది ప్లస్ వస్తుంది. 6 పవర్ 6 ఏం రాయొచ్చు నేను 2 పవర్ 6 ఇంటూ 3 పవర్ 6 అని రాయొచ్చు. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, మనం చూడండి ఇంకా సింప్లిఫై చేస్తే ఇదేమవుతుంది డిటర్మినెంట్ ఆఫ్ 3a స్క్వేర్ 2 ఇంటూ 2 4. సో ఇక్కడ మనం ఇంకా సింప్లిఫై చేస్తే మనకి 3 క్యూబ్ ఇంటూ 2 పవర్ 6 ఇంటూ 3 పవర్ 6. 3 బయటికి తీసుకొస్తే ఏమవుతుంది 3 క్యూబ్ అంటే 3 క్యూబ్ ఇంటూ 4 ఏమవుతుంది 3 పవర్ 12 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ పవర్ 4. వాట్ ఈస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఏం ఇచ్చాడు -2 ఇచ్చాడు. అప్పుడు ఇంకా ఏం రాయొచ్చు, దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు 3 పవర్ 3 2 పవర్ 6 ఇంటూ 3 పవర్ 12 2 పవర్ 6 3 పవర్ 12 అండ్ 3 పవర్ 6 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ మీన్స్ -2 హోల్ పవర్ 4 ఏమవుతుంది 2 పవర్ 4 -2 హోల్ పవర్ 4 ఏమవుతుంది 2 పవర్ 4. మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఫైనల్గా ఏమొస్తుంది 3 ఎన్ని ఉన్నాయి 3 పవర్స్ ఏమున్నాయి 3 పవర్ 3 3 పవర్ 12 3 పవర్ 6 18 ప్లస్ 3 పవర్ 21 ఇంటూ 3 పవర్ 21 ఇంటూ 2 పవర్లు ఎన్ని ఉన్నాయి 2 పవర్లు చూస్తే 2 పవర్ 6 2 పవర్ 4 అంటే ఎంత 2 పవర్ 10. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 పవర్ ఎలా ఉండాలంట 3 పవర్ mn ఉండాలంట ఇంటూ 2 పవర్ m ప్లస్ n ఉండాలంట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే mn ఏం తీసుకోవచ్చు నేను, సో 21 ఏమని రాయొచ్చు అమ్మా నేను 7 ఇంటూ 3 అని రాయొచ్చు. 7 ప్లస్ 3 = 10 అంటే m ప్లస్ n m ఇంటూ 3 m గ్రేటర్ దెన్ n. కండిషన్ ఏమి ఇచ్చాడు చూడండి 3 తీసుకోవాలా లేదా ఏం తీసుకోవాలి, గ్రేటర్ దెన్ వాల్యూ ఏం తీసుకోవాలి m వాల్యూ తీసుకోవాలి. అంటే ఇప్పుడు m వాల్యూ ఏమై ఉంటుంది m వాల్యూ 7 అయి ఉంటుంది. m = 7 n = 3 సింపుల్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఫైండ్ చేసాం మనం, సో మీరు ఇక్కడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటా వస్తే మనకు అన్ని 3లో 2లో వచ్చాయి 3 పవర్ 2 పవర్ అంటే 3 పవర్ mn 2 పవర్ m ప్లస్ n. నాకు 3 పవర్ mn ఎంత వచ్చింది 3 పవర్ మనకు 21 వచ్చింది 2 పవర్ 10 వచ్చింది అంటే 7 ప్లస్ 3 రావచ్చు. బట్ ఇప్పుడు m 7 అనుకోవాలా 3 అనుకోవాలా, అందుకని మనకి ఇక్కడ క్లారిటీగా m గ్రేటర్ దెన్ n అంటే అప్పుడు m ఏమై ఉండాలంటే మీకు 7 అయి ఉండాలి, n ఏమై ఉండాలి 3 అయి ఉండాలి. సో ఇప్పుడు m7 n3 అయితే మనకు ఆ ప్రాబ్లం ఏమడిగాడు చూద్దాం. ఒకసారి ప్రాబ్లం చూస్తే మనల్ని 4m ప్లస్ 2n అడిగాడు. వాట్ ఈస్ 4m ప్లస్ 2n 4m ప్లస్ 2n చూస్తే 4 ఇంటూ 7 ప్లస్ 2 ఇంటూ 3 సో 28 ప్లస్ 6 how much 34. So the answer is 34. So 7 into 4 plus 2 into 3 6 28 plus 6 34. The answer is 34. So I hope you understood this question. So kabhi next question ki andam. Next question చూస్తే for a
3/3 మ్యాట్రిక్స్ క్యాపిటల్ M ఏంటంటే మనకి ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఆ మ్యాట్రిక్స్ మనకి ఆర్డర్ అంతా 3/3. సో నెక్స్ట్ లెట్ ట్రేస్ ఆఫ్ M, ట్రేస్ M అంటే ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ద సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ యొక్క ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మనం యాడ్ చేస్తే డయాగ్నల్ ఎలిమెంట్స్ ని దాన్ని ఏమంటాను నేను? ట్రేస్ M అంటాను. ట్రేస్ M డినోట్ ద సమ్ ఆఫ్ ది ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ M. Let A be a 3/3 matrix such that determinant of A equal to determinant of A equaled 1/2 and trace of A and ఇచ్చాడు మనకి 3 ఇచ్చాడు. If B equal to adjoint of 2A, then the value of determinant of B plus trace of B కావాలన్నాడు. అంటే ఇప్పుడు ఏమేమి ఇచ్చాడో చూద్దాం. గివెన్ డేటా ఏంటి? M ఏంటంటే మనకి ఇక్కడ వాట్ ఈస్ M? M అనేది మనకి 3/3 మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్. M అనేది 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇచ్చాడు మనకి. వాట్ ఈస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ? 1/2. ఇంకేమి ఇచ్చాడు? డిటర్మినెంట్ ఆఫ్ ఏ 1/2. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ ఏ ఇచ్చాడు. ట్రేస్ ఆఫ్ ఏ ఇచ్చాడు. ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3 ఇచ్చాడు. ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3 ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ చేయాలి ఇప్పుడు? బి ఈక్వల్ టు ఏంటంట? బి ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ, adjoint A, adjoint 2A, adjoint 2A. Then the value of ఏం కావాలంటే మనకి ఇక్కడ? the value of determinant of B plus trace of B ఎంత అని అడుగుతావు. ఇది క్వశ్చన్. సో ఇప్పుడు మనకి B ఏమి ఇచ్చాడమ్మా? B ఈక్వల్ టు adjoint 2A. అడ్జాయింట్ 2A ఫార్ములా ఏంటంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఏంటంటే ఏ పవర్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n-2 ఇంటూ ఏ అని తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు దీన్ని? ఏం ప్రాపర్టీ ఇక్కడ? 2A డిటర్మినెంట్ ఆఫ్ 2A 3 మైనస్ ఆర్డర్ ఎంత మనకి 3 కాబట్టి 3 - 2 డిటర్మినెంట్ ఆఫ్ 2A పవర్ 3 - 2 ఇంటూ 2A. సో ఇక్కడ వాల్యూ చూద్దాం. అప్పుడు బి మ్యాట్రిక్స్ ఏం వస్తుందో చూద్దాం. సో అప్పుడు 2A 1 2A. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పా ప్రాపర్టీ ఏంటని చెప్పాను నేను. డిటర్మినెంట్ ఆఫ్ K అంటే ఏమొస్తుంది? K పవర్ n ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ A. ఇక్కడ K పవర్ n అని ఎందుకు తీసుకున్నాం? n ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఇక్కడ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమైంది? 3/3 మ్యాట్రిక్స్ అవుతుంది. 3/3 మ్యాట్రిక్స్ అవుతుంది కాబట్టి ఏం తీసుకోవచ్చు మనం? 2³ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ A ఇంటూ 2A. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే ఎంత? 2³ ఇంటూ 1/2 ఇంటూ 2 ఇంటూ A. 2 క్యాన్సిల్ 8A. అంటే బి మ్యాట్రిక్స్ ఏం వచ్చిందమ్మా మనకి? బి మ్యాట్రిక్స్ 8A వచ్చింది. బి మ్యాట్రిక్స్ ఎంత? 8A. ఇప్పుడు బి మ్యాట్రిక్స్ 8A వచ్చిన తర్వాత ఏం కావాలంటే మనకి? డిటర్మినెంట్ ఆఫ్ బి కావాలి. determinant of B. What is determinant of B? Determinant of 8A. Determinant of 8A. So 8 cube. Determinant of A. So 8 cube into what is determinant of A? Determinant of A is 1/2. So 1/2 kabatti 8 into 8 into 8 into 1/2. So 4. So 32 into 8. 32 into 8. 256. 256. So 64 into 4. 256. This is the determinant of B. Trace of B కావాలి. Trace of B ఎలా కనుక్కోవచ్చు? Trace of B అంటే what is B? B వాల్యూ ఎంత? 8A అంటే trace of 8A. సో 8 ముందుకు తీసుకొస్తే trace of KB ఈక్వల్ మనకు ఆల్రెడీ ప్రాపర్టీ ఉంది. Trace of KB. Trace of KB అంటే ఏం తీసుకోవచ్చు మనం? K ఇంటూ trace of B అని తీసుకోవచ్చు. K ఇంటూ ట్రేస్ ఆఫ్ బి అని తీసుకోవచ్చు అమ్మా. ఇది ఈ ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు 8 ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ. 8 ఇంటూ వాట్ ఈస్ ట్రేస్ ఆఫ్ ఏ? 3. 8 ఇంటూ 3 అంత 24. సో నాకు ఇప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ బి వాల్యూ వచ్చింది, ట్రేస్ ఆఫ్ బి వాల్యూ వచ్చింది. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 256 ప్లస్ 24. సో 280. 280 is the answer. సో ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. మీకు ఇక్కడ అడ్జాయింట్ అండ్ డిటర్మినెంట్ ప్రాపర్టీస్ వస్తే మనం ఈజీగా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. సో కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? 280. రైట్. ఆప్షన్ ఈస్ 280. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, if AB
and adjoint A inverse plus adjoint B inverse are the non-singular matrices of same order. Then the inverse A into adjoint A inverse plus adjoint B inverse whole inverse B is equal to. ఏం అడుగుతున్నాడు ఇక్కడ మనకి? ఇన్వర్స్ అడుగుతున్నాడు. దీనికి ఇక్కడ ఏం అడుగుతున్నాడు అమ్మ మనకి? ఏ ఇన్వర్స్ అడుగుతున్నాడు. ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ ప్లస్ అడ్జాయింట్ బి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు అని అడుగుతున్నాడు ఇప్పుడు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్లో మీకు ఇక్కడ ఏం అడుగుతున్నాడు మనకి? ఏ ఇంటూ adjoint A inverse plus adjoint B inverse whole inverse adjoint A inverse plus adjoint B inverse whole inverse into B whole inverse కావాలంట. whole inverse. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏబి హోల్ ఇన్వర్స్ ఏబిసి హోల్ ఇన్వర్స్ అని ఉందనుకోండి. సి ఇన్వర్స్ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ రివర్స్లా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనం ఏం యూజ్ చేయొచ్చు? బి ఇన్వర్స్. ఇక్కడ అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ ప్లస్ అడ్జాయింట్ బి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. సో బి ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఏ ఇన్వర్స్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ ఏమవుతుంది? ఏ అవుతుంది. సో ఇన్వర్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ ప్లస్ అడ్జాయింట్ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ వస్తుంది. సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. సో ప్రీ మల్టిప్లికేషన్ పోస్ట్ మల్టిప్లికేషన్ చేస్తే బి ఇన్వర్స్ ఇంటూ అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ ప్లస్ బి ఇన్వర్స్ అడ్జాయింట్ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. సో ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బి ఇన్వర్స్ అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ అంటే ఏం రాయొచ్చు మనం? అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఐ అని రాయొచ్చు. ఎందుకని? అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ ఐ అని రాయొచ్చు. సో అలాగే ఇక్కడ ఏం రాస్తున్నాం మనం? అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఐ అని రాస్తున్నాం. సో ఇప్పుడు ఆ ప్లేస్లో మనం ఇలా రాయొచ్చు. అప్పుడు ఏ ఇన్వర్స్ ఇంటూ ఐ అని రాయొచ్చు. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఐ ప్లస్ ఇక్కడ కూడా బి ఇన్వర్స్ అడ్జాయింట్ బి ఇన్వర్స్ అడ్జాయింట్ బి ఇన్వర్స్ ఏం రాయొచ్చు మనం? డిటర్మినెంట్ ఆఫ్ బి ఇన్వర్స్ ఐ ఏ ఇన్వర్స్ అని రాయొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బి ఇన్వర్స్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఏం రాయొచ్చు? డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ రాయొచ్చు. డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ ఐ ప్లస్ ఇక్కడ ఏం రాయొచ్చు? డిటర్మినెంట్ ఆఫ్ బి హోల్ ఇన్వర్స్ ఇంటూ ఐ ఏ ఇన్వర్స్. సో ఎనీ మ్యాట్రిక్స్ని ఐ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో అప్పుడు సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు చూస్తే బి ఇన్వర్స్ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇన్వర్స్ ఇంటూ ఐ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఐ ఏ ఇన్వర్స్ ఏ మ్యాట్రిక్స్ సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఏ ఇన్వర్స్ బై డిటర్మినెంట్ ఆఫ్ బి. సో బి ఇన్వర్స్ ఏం రాయొచ్చు మనం? సో వాట్ ఈస్ ద ఏ ఇన్వర్స్? అడ్జాయింట్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ. సో బి ఇన్వర్స్ ఏం రాయొచ్చు? అడ్జాయింట్ బి బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ బి ప్లస్ ఏ ఇన్వర్స్ ఏం రాయొచ్చు? అడ్జాయింట్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ బి డిటర్మినెంట్ ఆఫ్ ఏ. సో ఇక్కడ నుంచి ఏం కామన్ తీయొచ్చు మనం? డిటర్మినెంట్ ఆఫ్ ఏ determinant of b 1 by determinant of a determinant of b into adjoint b plus adjoint a. సో ఇక్కడ 1 by determinant of a determinant of b ని రాయొచ్చు. 1 by determinant of ab అని మల్టిప్లై చేయొచ్చు. ab adjoint b plus adjoint a. దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఎక్కడ ఉందో చూద్దాం, ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. అడ్జాయింట్ 1 by determinant of AB adjoint B plus adjoint A. The answer is fourth option. సో సింపుల్, చాలా సింపుల్. అంటే మీకు అడ్జాయింట్ ప్రాపర్టీస్ తెలిస్తే మీకు ఈజీగా మనం ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ చూస్తే మీకు ఏ మ్యాట్రిక్స్ ఏమంటున్నాడంటే మీకు 3/3 మ్యాట్రిక్స్ అన్నాడు. ఏ 3/3 మ్యాట్రిక్స్ అంటే మనం ఏం తీసుకోవచ్చు? 3/3 మ్యాట్రిక్స్
ఏ అనేదంట 3/3 మ్యాట్రిక్స్ అంట. 3/3 మ్యాట్రిక్స్ అయితే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 9 ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే నేను ఏం రాసుకోవచ్చు? ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ అని తీసుకోవచ్చు. ఏబిసి డిఈఎఫ్ జిహెచ్ఐ. సో నాకు ఏ ఎలిమెంట్ కావాలంట? A23 కావాలంట. A23 అంటే సెకండ్ రో థర్డ్ కాలం. సెకండ్ రో థర్డ్ కాలం ఎలిమెంట్ ఏది? ఎఫ్. చూడండి, సెకండ్ రో థర్డ్ కాలం ఎఫ్ అనమాట. సో మనకి ఏ ఎలిమెంట్ కావాలి? ఎఫ్ ఎలిమెంట్ కావాలి. ఎఫ్ ఎలిమెంట్ కావాలి కాబట్టి A23 వాల్యూ ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ చూద్దాం. ఏమి ఇచ్చాడు చూద్దాం. ఏమేమి ఇచ్చాడు మనకి? ఏ ఇంటూ 0 1 0 ఈక్వల్ టు 0 0 1 కాలం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేశాడు. సో ఏ మ్యాట్రిక్స్ ఫస్ట్ తీసుకుందాం. ఫస్ట్ తీసుకుంటే ఏమి ఇచ్చాడమ్మా ఇక్కడ? ఏ 0 1 0 ఈక్వల్ టు 0 0 1 0 0 1 0 0 1. So ఇది what is a what is a here? A B C D E F G H I 0 1 0 equal to 0 0 1. దిస్ ఇస్ ద మ్యాట్రిక్స్. సో అండి ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ని మనం ఈ కాలం మ్యాట్రిక్స్ తో మల్టిప్లై చేస్తే ఈక్వల్ చేసుకొని మనం ఈ వాల్యూస్ ఫైండ్ చేయాలి. ABCDEF. కానీ అన్ని వాల్యూస్ అవసరం లేదు. ఎందుకని? మనకు కావాల్సింది ఏంటి? A23. టైం వేస్ట్ చేసుకోకూడదు. మనం ఈజీగా సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేయగలం. నాకు టార్గెట్ ఎఫ్ వాల్యూ అంటే A23 వాల్యూ. ఈ వాల్యూ మీదే నేను టార్గెట్ అన్నమాట. నా టార్గెట్ మొత్తం ఎఫ్ వచ్చేటట్టుగా వాల్యూస్ వచ్చేటట్టుగా నేను మల్టిప్లై చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే ఏమన్నా ఎక్కడైనా మనకి సో వాల్యూస్ ఏమన్నా వస్తున్నాయో చూద్దాం. A ఇంటూ 0 0, B ఇంటూ 1 B, C ఇంటూ 0 అంటే ఏమొస్తుంది మనకి? 0 ప్లస్ B ప్లస్ 0 ఈక్వల్ టు 0 అంటే B ఈక్వల్ ఎంతమ్మా? 0. నెక్స్ట్ D ఇంటూ 0 0, E ఇంటూ 1 E ప్లస్ F ఇంటూ 0 0 అంటే ఏమొస్తుంది మనకి? 0. G ఇంటూ 0 0, H ఇంటూ 1 H ప్లస్ I ఇంటూ 0 0 ఈక్వల్ టు 1 అంటే ఇప్పుడు మనకు వాల్యూస్ ఏమొచ్చాయి? ఈ ఈక్వేషన్ నుంచి మనకు ఏమేమి వచ్చాయి? మనకు వాల్యూస్ B ఈక్వల్ టు 0, E ఈక్వల్ టు 0, H ఈక్వల్ టు 1 ఈ వాల్యూస్ వచ్చాయి మనకి. సో కానీ నాకు ఈ వాల్యూస్ కాదు, నాకు కావాల్సిన వాల్యూ ఏంటి? ఎఫ్ కావాలి. ఎఫ్ కావాలి అంటే నెక్స్ట్ ఇంకా 2 కండిషన్స్ ఇచ్చాడు. 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. చూడండి 2 ఈక్వేషన్స్ ఏంటి? A ఇంటూ 413 ఈక్వల్ టు 0 1 0. ఇక్కడ దీన్ని కూడా మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఏ 413 ఈక్వల్ టు 0 1 0 అదేనా? 413 1 0. ఓకే, వాట్ ఈజ్ ఏ ఆల్రెడీ తెలుసు, కానీ బి వాల్యూస్ G వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ తెలీదు, బి వాల్యూ ఎంత తెలుసు మనకి? బి వాల్యూ ఎంత? బి వాల్యూ 0, ఈ వాల్యూ 0 1 0 0 1 అని రాసేయచ్చు. ఇక్కడ ఏమైనా రాయొచ్చు? 0 0 1 ABCDEF GHI. సో ఓకే, నాకు ఈ వాల్యూ కావాలి. ఈ వాల్యూ కావాలంటే ఏం చేద్దాం చూద్దాం. 413 ఈక్వల్ టు 0 1 0. నాకు ఈ వాల్యూ ఒకటే కదా. ఈ R2ని Cతో మల్టిప్లై చేసి మనం 1కి ఈక్వల్ చేద్దాం. నాకు ఎక్కడ ఉంది టార్గెట్? నా టార్గెట్ మొత్తం ఎఫ్ వాల్యూ దగ్గరే ఉంది. అందుకే నేను ఎఫ్ వాల్యూని టార్గెట్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు R2ని Cతో మల్టిప్లై చేద్దాం. R2 C మల్టిప్లై చేస్తే D ఇంటూ 4 4D, 0 ఇంటూ 1 0, F ఇంటూ 3 3F ఈక్వల్ టు 1. సో ఫైనల్గా 4D ప్లస్ 3F ఈక్వల్ టు 1. చాలు, ఈ ఈక్వేషన్ చాలు. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ అంటే నెక్స్ట్ ఈక్వేషన్ నుంచి మనం ఇంకొక ఈక్వేషన్ ఎఫ్ కనుక్కుందాం. ఎఫ్ రిలేటెడ్ ఈక్వేషన్ కనుక్కుందాం. అక్కడ ఏమి ఇచ్చాడు? ఏ ఈక్వల్ ఇది చూద్దాం. ఏ ఇంటూ 212 A212 1 0 0 A212 ఈక్వల్ టు 1 0 0 1 0 0. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ఏ అంటే ఎంత? A0C D0F G1I 212 ఈక్వల్ టు 1 0 0. నా టార్గెట్ ఎక్కడ ఉండాలి? D0F దగ్గరే ఉండాలి. సో D ఇంటూ 2 R2C 2D 0 ఇంటూ 1 0
ప్లస్ ఎఫ్ ఇంటూ 2 2f ఈక్వల్ టు 0. సో 2d ప్లస్ 2f ఈక్వల్ టు 0. ఇది 1 ఈక్వేషన్ అనుకుందాం, ఇది 2 అనుకుందాం. 4లో ఉంది కాబట్టి సెకండ్ ఈక్వేషన్ 4తో మల్టిప్లై చేస్తే సెకండ్ ఈక్వేషన్ 4తో 4 వచ్చేటట్టుగా 4d రావాలి, అందుకే 2తో మల్టిప్లై చేస్తే 4d ప్లస్ 4f ఈక్వల్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్. 2ని దేంతో మల్టిప్లై చేస్తాను నేను, 2తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 2 4d ప్లస్ 2 ఇంటూ 2 4f ఈక్వల్ టు 0. 1 and 2 సాల్వ్ చేయండి. 1 and 2 సాల్వ్ చేస్తే 1 and 2 సాల్వ్ చేస్తే 4d ప్లస్ 3f ఈక్వల్ టు 1, 4d ప్లస్ 4f ఈక్వల్ టు 0. సాల్వ్ చేస్తే మైనస్, నాకు ఎఫ్ వాల్యూ కావాలి కాబట్టి నేను డీల్ని ఎలిమినేట్ చేసుకుంటున్నా. సో మైనస్ 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 క్యాన్సిల్, మైనస్ ఎఫ్ ఈక్వల్ టు 1, ఎఫ్ ఈక్వల్ టు -1. సో వాట్ ఈస్ ద ఎలిమెంట్? A23 ఎలిమెంట్ ఎంత? -1. A23 ఎలిమెంట్ ఎంత? -1. సింపుల్ క్వశ్చన్. మనకేముంది, మన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వచ్చి మనం ఎలిమెంట్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చి ఆ ఎలిమెంట్ A23 వాల్యూ ఏముందని కనుక్కుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమై ఉండాలి? -1. ఆప్షన్ ఈజ్ ఏ, ఆప్షన్ ఈజ్ 1. ఇక్కడ ఈ ఆప్షన్ చూసుకుంటే -1. సో A23 వాల్యూ ఎంతమ్మా? -1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇదే మోడల్లో ఉంది, చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇదే మోడల్లో ఉంది, ఒకసారి చూద్దాం. లెట్ AB 3/3 matrix such that x power t ax equal to null matrix for all non-zero 3/1 matrices. సో క్యాపిటల్ X ఈక్వల్ టు ఏమంటున్నాడు ఇక్కడ మనకి XYZ అంటున్నాడు. ఇఫ్ A ఇంటూ ఈక్వేషన్ ఏమవ్వాలి? 1 1 1 ఈక్వల్ టు 1 4 -5, A ఇంటూ 1 2 1 ఈక్వల్ టు 0 4 -8 అండ్ డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూద్దాం. డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ 2A, ఇక్కడ మ్యాట్రిక్స్ కాబట్టి 1 కాదండి, ఇది I A ప్లస్ I ఈక్వల్ టు దిస్ వన్ ఇస్ ద ఈక్వల్ టు 2 పవర్ ఆల్ఫా 3 పవర్ బీటా 5 పవర్ గామా. ఆల్ఫా బీటా గామా బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్స్. అప్పుడు మనకి ఆల్ఫా బీటా గామా వస్తాయి, దీన్ని సాల్వ్ చేస్తే ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఆల్ఫా బీటా గామా వస్తాయి. అప్పుడు ఆల్ఫా బీటా గామా వస్తే వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేయడమే. చూద్దాం ఎంత వాల్యూ ఏమొస్తుందో. 2 పవర్ ఆల్ఫా ఇంటూ 3 పవర్ బీటా ఇంటూ 5 పవర్ గామా. ఓకే గుడ్. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ పవర్ మీన్స్ ఎక్స్ ట్రాన్స్పోజ్, ఎక్స్ పవర్ కాదు అది, ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏ ఎక్స్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏ ఎక్స్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్. ఆల్ నాన్ జీరో 3/1 మ్యాట్రిసెస్ ఏమి ఇచ్చాడు మనకి? ఎక్స్ ఇచ్చాడు, ఏ ఈక్వేషన్స్ ఇచ్చాడు, అక్కడ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు? ఇందాక మీరు ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు, ఇప్పుడు ఇక్కడ మనకు 2 ఈక్వేషన్స్ ఇచ్చి ఈ క్వశ్చన్ డిటర్మినెంట్ అడ్జాయింట్తో లింక్ చేశాడు. చూద్దాం. ఫస్ట్ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏ ఎక్స్ నల్ మ్యాట్రిక్స్ని మనం సాల్వ్ చేద్దాం. ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏ ఎక్స్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ ఏమంటున్నాడు? 3/3 మ్యాట్రిక్స్ అన్నాడు. 3/3 కాబట్టి ఏం తీసుకోవచ్చు? ఏ ఈక్వల్ టు ఇందాట్లానే మనకి ప్రీవియస్ ప్రాబ్లంలోనే ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ అని తీసుకుంటున్నాం. ABCDEFGHI తీసుకున్నా 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి. ఎక్స్ ఏమన్నాడు? వాడు ఇచ్చాడు. వాట్ ఈజ్ ఎక్స్? XYZ ఇచ్చాడు. XYZ. సో XYZ ఇచ్చాడు. సో ఓకే. ఇప్పుడు ఎక్స్ ట్రాన్స్పోజ్ అంటే ఏం రావాలి? రోస్ కాలమ్స్గా ఇంటర్చేంజ్ అవ్వాలి, కాలమ్స్ రోస్గా చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు XYZ కాలంలో ఉన్నదాన్ని ఎలా రాస్తాం? రోస్గా రాస్తాం. XYZ. వాట్ ఈజ్ ఏ? వాట్ ఈజ్ ABCDEFGHI ఇంటూ XYZ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఏ ఆర్ C1 R1 C1 ఇది ఆర్డర్ ఎంత? ఇది 1/3, ఇది ఎంత
3/3, ఇదంతా మనకి 3/1. ఫైనల్గా 1/1 సింగిల్ ఎలిమెంట్ వస్తుంది, సింగిల్ ఎలిమెంట్ మ్యాట్రిక్స్. సో 1/3 3/3 చేస్తే 1/3 రావాలి. అంటే x ఇంటూ ఇక్కడ ఏం రాయొచ్చు, x ఇంటూ ax ప్లస్ dy ప్లస్ gz. ఇది ఫస్ట్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ RC2 bx ప్లస్ ey ప్లస్ hz. నెక్స్ట్ RC3 cx ప్లస్ fy ప్లస్ iz ఇంటూ xyz ఈక్వల్ టు 0 మీన్స్ నల్ మ్యాట్రిక్స్. సో నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ ఇదేముంది, మళ్ళీ 1/3 వచ్చింది, ఇక్కడ 3/1. మళ్ళీ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది, మళ్ళీ మల్టిప్లై చేద్దాం. ఈసారి 1/1 ఎలిమెంట్ రావాలి, ఒక ఎలిమెంటే రావాలి. సో ax ఇంటూ ax ప్లస్ dy ప్లస్ gz ప్లస్ నెక్స్ట్ bx y ఇంటూ bx ప్లస్ ey ప్లస్ hz ప్లస్ నెక్స్ట్ z ఇంటూ z cx ప్లస్ fy ప్లస్ iz ఈక్వల్ టు 0. ఇది మనకి సింగిల్ ఎలిమెంట్, అంటే సింగిల్ మ్యాట్రిక్స్ వచ్చింది. సింగిల్ మ్యాట్రిక్స్ లో మనకి ఈక్వల్ టు 0 చేసేసుకోవచ్చు అన్నమాట. ఈక్వల్ టు 0 సింగిల్ మ్యాట్రిక్స్, సింగిల్ 1/1 మ్యాట్రిక్స్ వచ్చింది. 1/1 మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు మనకి 1/1 మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేసేసుకున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటూ x ఇంటూ ax ఎంత, ax² ప్లస్ d ఇంటూ xy ప్లస్ x ఇంటూ gxz ప్లస్ y ఇంటూ b ఇంటూ xy ప్లస్ e ఇంటూ y² ప్లస్ h ఇంటూ yz ప్లస్ z ఇంటూ czx ప్లస్ f ఇంటూ yz ప్లస్ i ఇంటూ z² ఈక్వల్ టు 0. మీరు ఇక్కడ చూస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఉంది, మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదమ్మా ఇది. క్వాడ్రాటిక్ లో అంటే 3 వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ, మనకి 3 వేరియబుల్స్ లో ఉంది. 3 వేరియబుల్స్ లో x² y² z² ఉన్నాయి. అంటే కోఎఫిషియంట్లు ఈక్వల్ చేద్దాం. కోఎఫిషియంట్లు ఈక్వల్ చేస్తే ఇక్కడ x² కోఎఫిషియంట్ ఉంది, ఈ సైడ్ 0 ఇంటూ x² ఉంటుంది కదా. అంటే అప్పుడు నేను ఏమి ఈక్వల్ చేయొచ్చు, a ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏమి ఈక్వల్ చేయొచ్చు, e ఈక్వల్ టు 0. ఎందుకంటే x² y² ఏమైనాయి మనకి, x² y² కోఎఫిషియంట్లు రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, మనకి రైట్ హ్యాండ్ సైడ్ ని కంపేర్ చేస్తున్నాం. కంపేర్ చేస్తే మనకి అటు 0 ఇంటూ x² ప్లస్ 0 ఇంటూ y² ఉంది, అంటే a ఈక్వల్ టు 0, e ఈక్వల్ టు 0. నెక్స్ట్ z² చూద్దాం, అంటే i ఈక్వల్ టు 0. సో a ఈక్వల్ 0, e ఈక్వల్ 0, i ఈక్వల్ 0. ఇంకా రిలేషన్ చూసుకుంటే, ఇంకా కంపేర్ చేసుకుంటే xy కోఎఫిషియంట్లు చూద్దాం. ఇక్కడ xy ఉంది, d ప్లస్ b ఈక్వల్ టు 0. నెక్స్ట్ yzలు చూద్దాం. yzలు చూస్తే h ప్లస్ f ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ zxలు చూస్తే zxలు చూస్తే g ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఇది మనకు వచ్చిన కండిషన్స్ అన్నమాట. సో a ఈక్వల్ టు 0, e ఈక్వల్ టు 0, i ఈక్వల్ 0, d ప్లస్ b. ఇప్పుడు మ్యాట్రిక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే aeiలు ఏమొచ్చాయి మనకి, aei ఏ మ్యాట్రిక్స్ని ఇప్పుడు మనం మళ్ళీ ఫిల్ చేస్తే a ఎంత వచ్చింది, 0 0 0. సో b ఇక్కడ రాసుకుంటే ఈ ప్లేస్లో abc, d ప్లేస్లో ఏమొచ్చిందో చూడండి. d ప్లేస్లో ఏం రాయొచ్చు, d ప్లేస్లో d ఈక్వల్ టు మైనస్ b. f ఈక్వల్ టు ఏం రాయొచ్చు, h ఈక్వల్ టు ఏం రాయొచ్చు, మైనస్ f. g ఈక్వల్ టు ఏం రాయొచ్చు, మైనస్ c. సో సబ్స్టిట్యూట్ చేస్తే d ఈక్వల్ టు మైనస్ b, ఇది c, ఇక్కడ c. సో నెక్స్ట్ abc de f. వాట్ ఈస్ f ఈక్వల్ టు మైనస్ h ఈక్వల్ టు మైనస్ f. సో f అని రాసేద్దాం, g వాట్ ఈస్ g మైనస్ c. సో హియర్ మైనస్ c, దిస్ ఈస్ ద మైనస్ f. మీరు ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ చూస్తే ఎలా కనబడుతుంది చూడండి, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లాగా ఉంది. a ఈక్వల్ టు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్,
ఏమొచ్చింది మనకి ఇక్కడ ఏమొచ్చిందమ్మా మనకి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ వచ్చింది. అంటే మనకు వచ్చిన కండిషన్ నుంచి మనం ఏం చేసాం, మనకు ఇచ్చిన ఈ ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏఎక్స్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ ఇస్తే దాని నుంచి మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఖచ్చితంగా ఏమై ఉంటుంది, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయి ఉంటుంది అని అర్థమైంది. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు కదా, ఆ 2 ఈక్వేషన్ నుంచి వాల్యూస్ కనుక్కుందాం. సో ఒక ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, ఒక ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, A111 ఈక్వల్ టు 14 minus 5. 14 minus 5. So what is A? A anda 0 B C minus B 0 F minus C minus F 0. So what is this one? 111 equal to 1 4 minus 5. మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే R1C అంటే 0 into 1 0 plus B into 1 B plus C into 1 C equal to 1. B plus C equal to 1. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ R2C minus B into 1 minus B 0 into 1 0 plus F into 1 F equal to 4. నెక్స్ట్ minus C plus minus F into 1 minus F 0 into 1 0 equal to minus 5. This is the equation. B plus C equal to 1 minus B plus F equal to 4 minus C minus F equal to minus 5. ఇది మనకి ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ నుంచి మనం సాల్వ్ చేసిన ఈక్వేషన్. నెక్స్ట్ ఈక్వేషన్ చూద్దాం. A into 1 to 1 0 4 minus 8 1 to 1 0 4 minus 8 1 to 1 equal to 0 4 minus 8 0 4 minus 8. So what is A? A 0 BC minus B 0 F minus C minus F 0 into 1 to 1 equal to 0 4 minus 8. సాల్వ్ చేద్దాం. మనకి B వాల్యూ C వాల్యూస్ రావాలి. BCF వాల్యూస్ తెలిస్తే చాలు, మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది మనకి. చూద్దాం. B into 1 B plus 0 into 1 0 plus B into 2 2B plus C into 1 C equal to 0. 2B plus C equal to 0. ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ minus B into 1 minus B 0 into 2 plus 0 plus F into 1 F equal to 4. నెక్స్ట్ ఈక్వేషన్ minus C into 1 minus C minus F into 2 minus 2F 0 into 1 0 equal to minus 8. సో ఇక్కడ మీరు చూస్తే 2B plus C equal to 0 B plus C equal to 1. ఈ రెండింటి నుంచి మనం సాల్వ్ చేయొచ్చు ఈక్వేషన్. దీన్ని ఏమనుకుందాం, 1 అనుకుందాం, 2 అనుకుందాం, 3 4 5 6 అనుకుందాం. 2 and 4 solving the 2 and 4 ఏమవుతుంది మనకి, 2B plus C equal to 0. ఇది ఫోర్త్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్ ని 2 తో మల్టిప్లై చేస్తే 1 into 2 2B plus 2C equal to 2. సో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చూద్దాం. మీన్స్ సాల్వ్ చేస్తే మైనస్ ఏమొస్తుంది మనకు, అప్పుడు క్యాన్సిల్. మైనస్ C equal to -2. C equal ఎంత, 2. C వాల్యూ ఎంత వచ్చింది, 2. C వాల్యూ 2 వస్తే వాట్ ఈస్ ద B వాల్యూ? C వాల్యూ తీసుకెళ్ళి 1 లో సబ్స్టిట్యూట్ చేయండి, B వాల్యూ వస్తుంది. సో B వాల్యూ, C వాల్యూ 2 అయితే B వాల్యూ ఎంత, B ఈక్వల్ టు B ప్లస్ C ఈక్వల్ టు 1 అయితే B ఈక్వల్ టు 1 మైనస్ వాట్ ఈస్ C, 1 minus 2 -1. B ఈక్వల్ టు ఎంతమ్మా, -1. B -1 వచ్చింది. నెక్స్ట్ F వాల్యూ ఎంతో చూద్దాం. B -1 వచ్చిందంటే మైనస్ ఇంటూ మైనస్ +1 ఈ ఈక్వేషన్ నుంచి చూద్దాం. -1 ప్లస్ F ఈక్వల్ టు 4. వాట్ ఈస్ F ఈక్వల్ టు 3. F ఈక్వల్ టు 3 వచ్చిందంటే నాకు ఏమేమి వాల్యూస్ వచ్చాయి, B వాల్యూ వచ్చింది. వాట్ ఈస్ B వాల్యూ? B వాల్యూ -1. వాట్ ఈస్ C వాల్యూ? 2. వాట్ ఈస్ F వాల్యూ? 3. సో నాకు ఆల్రెడీ BC F వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు మ్యాట్రిసెస్ నేను మ్యాట్రిసెస్ రాయొచ్చు. సో ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ ఏమై ఉంటుంది, 0. వాట్ ఈస్ B వాల్యూ? What is the B value? -1. What is C value? C equal to 2. What is F value? 3. F value 3. So ఇది 0. So -1 1 -2. So -3.
దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్. ఇవి మ్యాట్రిక్స్ చూస్తే మీకు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లాగా ఉంది. సో ఆల్రెడీ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ వచ్చింది మనకి. సో ఇప్పుడు మనం ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూద్దాం. ప్రాబ్లంలో మీకు డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ 2 into a plus i ఇచ్చాడు. 2 into a plus i ఇచ్చాడు. అడ్జాయింట్ 2 into a plus i. a plus i ఏమవుతుంది? ఫస్ట్ a plus i చేస్తే a plus i ఏమవుతుంది? a plus i ఈక్వల్ టు ఏమవచ్చు మనకి 0 plus 1 1 minus 1 plus 0 minus 1 2 1 1 3 minus 2 minus 3 1 సరే 1 అంతే. ఇది a plus i. దీనికి ఏ మల్టిప్లై చేయాలి? 2 into a plus i చేయండి. 2 into a plus i చేస్తే ఏమైంది? 2తో మల్టిప్లై చేస్తే 2 minus 2 4 2 2 6 minus 4 minus 6 2. దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్. దిస్ ఈస్ ద 2 into a plus i. ఈ మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ 2 into a plus i. అడ్జాయింట్ 2 plus a అంటే ఏం రాయొచ్చు? 2 into a plus i హోల్ పవర్. ఇది ఏ మ్యాట్రిక్స్ అమ్మ? ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి 3 minus 1 అంటే స్క్వేర్. అంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ కి మనం డిటర్మినెంట్ ఫైండ్ చేసి స్క్వేర్ చేస్తే సరిపోతుంది. వాట్ ఈస్ ద డిటర్మినెంట్? డిటర్మినెంట్ ఏమవుతుందో చూద్దాం. డిటర్మినెంట్ ఏమవుతుంది? 2a plus i. 2 into a plus i కి డిటర్మినెంట్ ఏం రాయొచ్చు మనం? 2 minus 2 4 2 2 6 minus 4 minus 6 2. సో డిటర్మినెంట్ చేద్దాం. డిటర్మినెంట్ రాస్తే 2 into 2 into 2 4 plus 36 plus 2 plus 2 2 into 2 4 plus 24 plus 4 into minus 12 minus 8 plus 8 minus 12 plus 8. So 2 into 40 plus 2 into 28 plus 4 into minus 4 2 into 40 80 2 into 28 56 minus 16 ఎంత? 80 plus 40 ఎంత అమ్మ? ఇది 120 80 plus 40 120. నాకు ఎంత వచ్చింది? ఇది 120 వచ్చింది. నాకు ఫైనల్గా ఇప్పుడు ఏం కావాలి? నాకు డిటర్మినెంట్ ఆఫ్ 120 హోల్ స్క్వేర్. వాట్ ఈస్ 120 హోల్ స్క్వేర్? 120 హోల్ స్క్వేర్ వాడు ఎలా రాయమన్నాడు మనకి? 2 power ఆల్ఫా 3 power బీటా 120 హోల్ స్క్వేర్ ని దేనికి ఈక్వల్ చేయమన్నాడు? 120 హోల్ స్క్వేర్ ని మనకి వాల్యూ మొత్తం ఎంత వచ్చింది మనకి? 120 హోల్ స్క్వేర్. 120 హోల్ స్క్వేర్ ని దేనికి ఈక్వల్ చేయాలి మనం? 2 power ఆల్ఫా 3 power బీటా 5 power గామా. 2 power ఆల్ఫా 3 power బీటా 5 power గామా. అంటే 120 ఏం రాయొచ్చు చూద్దాం. 120 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 power ఆల్ఫా 3 power బీటా 5 power గామా. సో హే రాయొచ్చు దీన్ని ఇక్కడ మనం 2 into 60 2 into 30 15 into 80 రాయొచ్చు కదా. 120 హోల్ స్క్వేర్. 120 ఏం రాయొచ్చు? 15 into 8 హోల్ స్క్వేర్. దీన్ని ఏం రాయొచ్చు మనం? 3 into 5 2 క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు అప్పుడు? సో ఫైనల్గా 3 square 5 square 2 power 6 అంటే 2 power 6 into 3 square into 5 square. దీనికి ఈక్వల్ అంటే దేనికి ఈక్వల్? 2 power ఆల్ఫా ఇంటూ 3 power బీటా ఇంటూ 5 power గామా. వాట్ ఈస్ ఆల్ఫా బీటా గామా? ఆల్ఫా ఈక్వల్ టు వాట్ ఈస్ ఆల్ఫా? 6. వాట్ ఈస్ బీటా? 2. వాట్ ఈస్ గామా? 2. సో 2 ఆల్ఫా ఈక్వల్ 6 బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు. ఫైనల్గా నాకు కావాల్సింది ఏం కావాలి మనకి? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్. అంటే ఫైనల్గా మనకి ఆల్ఫా స్క్వేర్ మీన్స్ 6. ఆల్ఫా ఎంత వచ్చింది మనకి? 6. బీటా ఎంత వచ్చింది? 2. గామా ఎంత వచ్చింది? 2. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్. వాట్ ఈస్ ఆల్ఫా స్క్వేర్? 6 square 2 square 36 plus 4 plus 4 8 30 40 44. The answer is 44. So the answer is 44. ఆన్సర్ 44. సింపుల్ అనమాట.
చాలా సింపుల్గా ఈ ప్రాబ్లం చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఇది లెట్ M డినోట్ ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ మ్యాట్రిసెస్ ఆఫ్ ఆర్డర్ 3/3. ఓకే, M అనేది 3/3 మ్యాట్రిక్స్ అంట. లెట్ S అనే ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయంటే -3 -2 -1 1 2. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 5 ఎలిమెంట్స్. లెట్ S1, వాట్ ఈస్ S1? S1 ఏంటంటే ఇక్కడ మనకి A ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ బిలాంగ్స్ టు M ఏమై ఉండాలంట? A ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ అవ్వాలంట. A ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ అంటే కండిషన్ ఏంటి? A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A వస్తే దాన్ని ఏ మ్యాట్రిక్స్ అంటాం? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. సో అప్పుడు ఆ ఎలిమెంట్స్ మనకి ఆ విధంగా ఆ S ఉన్న ఎలిమెంట్స్ ఈ విధంగా మనం మ్యాట్రిసెస్ని డిజైన్ చేయాలి. అలా చేస్తే ఎన్ని మ్యాట్రిసెస్ వస్తాయో ఆ మ్యాట్రిసెస్ని అన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు S1లో. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూద్దాం. సెకండ్ సెట్లో A ఈక్వల్ టు -A ట్రాన్స్పోజ్ అంటే A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -A అంటే ఆ మ్యాట్రిక్స్ ఏమై ఉంటుంది? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయి ఉంటుంది. సో A ఎలిమెంట్స్ కూడా దేనిలో ఏమై ఉండాలి? ఆ సెట్లో అయి ఉండాలి. నెక్స్ట్ సెట్ 3లో ఎలా ఉండాలంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ A11 A22 A33 అంటే ఏంటి? మనకి డయాగ్నల్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలంట? 0. సో ఇప్పుడు ఇది మ్యాట్రిసెస్తో కంబైన్ చేసి మనకు పెర్మిటేషన్ కాంబినేషన్ లింక్ చేశాడు. అంటే ఇప్పుడు మనకేం కాంబినేషన్తో ఇచ్చాడు? మనకి ఇంకో కాన్సెప్ట్ కూడా లింక్ చేశాడు. ఏం కాన్సెప్ట్? పెర్మిటేషన్ కాంబినేషన్. సో చూద్దాం. సో ఫస్ట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? N ఆఫ్ S ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దీనిలో మనకి సెట్ 1 ఈ విధంగా ఎన్ని మ్యాట్రిసెస్ ఫామ్ అవుతాయి అని అడుగుతున్నాడు. S1 ఏమంటున్నాడు? S1 ఏమంటున్నాడు? అసలు సెట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయంట? -3 -2 -1 1 2 అంతేనా? -3 -2 -1 1 2 5 ఎలిమెంట్స్ ఉన్నాయంట. దీనిలో ఫస్ట్ మ్యాట్రిక్స్ S1 ఏమవుతుంది? ఇక్కడ మిమ్మల్ని ఏమడుగుతున్నాడు? S1 యూనియన్ S2. ఇది S1 యూనియన్ S2 యూనియన్ S3 ఈక్వల్ టు 125 ఆల్ఫా అయితే దెన్ ఆల్ఫా ఈక్వల్ టు వాట్ ఈజ్ ఆల్ఫా అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇది S1 ఏముందంట? మనకు కండిషను S1 దగ్గర ఏముండాలంట? A ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A ఉండాలంట. S2 దగ్గర ఏంటంట కండిషన్? మ్యాట్రిసెస్ ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలంట? A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -A. S3 ఏ ఉండాలంట? ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ A11 ప్లస్ A22 ప్లస్ A33 ఏ ఉండాలంట? 0 అవ్వాలంట. అలాగ వచ్చేటట్టుగా సెట్లో ఎన్ని మ్యాట్రిసెస్ ఉంటాయి అన్నాడు. A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A అవ్వాలంటే మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ABC. సో సేమ్ మ్యాట్రిక్స్ B, ఇది ABB C అనుకుందాం, ఇది G అనుకుందాం, ఇది G అనుకుందాం, ఇది E, ఇది F. లేకపోతే ఇలా రాద్దాం అందరికి ఈజీగా. ABC DE. సో D F E F. మీరు ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేస్తే ఈ మ్యాట్రిక్స్ ఎలా ఉంది? మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లాగా ఉంది. ABC DD EE FF. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ని యూజ్ చేసుకొని ఎన్ని మ్యాట్రిసెస్ మనం ఫామ్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. ఎన్ని మ్యాట్రిసెస్ ఫామ్ చేయొచ్చు? ఎస్ ఎన్ని మ్యాట్రిసెస్? ఇది M అంట. ఇలాంటి Mలు మనకి ఎన్ని వస్తాయి? ఈ Mలో 3/3 మ్యాట్రిక్స్లో మనకి ఈ సెట్ 1లో మనకి A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు Aకి సాటిస్ఫై చేసేటట్టుగా ఎన్ని మ్యాట్రిసెస్ వస్తాయి అంటే N ఆఫ్ S1 అడుగుతున్నాడు. N ఆఫ్ S1 రావాలంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ వాడామనుకున్నాం. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పాను? ఇది రిపిటేషనా నాన్ రిపిటేషన్ అంటే ఒక్కసారి యూజ్ చేస్తే మళ్ళీ యూజ్ చేయకూడదు అని అలా ఎలిమెంట్స్ మీరు ఎన్ని టైమ్స్ అని యూజ్ చేసుకోవచ్చు ఎలిమెంట్స్. కాబట్టి ఇక్కడ ఎన్ని టైమ్స్ యూజ్ చేయొచ్చు? ఎన్ని ఎలిమెంట్స్ యూజ్ చేయొచ్చు? 5 ఎలిమెంట్స్. డయాగ్నల్లో చూద్దాం. ఇక్కడ 5 ఎలిమెంట్స్, ఇక్కడ 5 ఎలిమెంట్స్ అంటే 5 5 5 అంటే 5 వేస్. ఇక్కడ చూస్తే 5, ఇక్కడ 5, ఇక్కడ 5 అంటే ఏమైనట్టు మనకి 5 క్యూబ్ ఇంటూ ఇంకా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ యూజ్ చేయొచ్చు అమ్మా? రిపీటెడ్ ఎలిమెంట్స్ రిపీట్ చేయొచ్చు అని చెప్పా. కాబట్టి మళ్ళీ ఎన్ని యూజ్ చేయొచ్చు? 5 యూజ్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఒక 5 యూజ్ చేయొచ్చు. ఇది డయాగ్నల్లో అయిపోయింది.
డయాగ్నల్లో 5 వాడా 5 వాడా 5 క్యూబ్ అంటే ఇది డయాగ్నల్ రిలేటెడ్. ఇప్పుడు ఎలిమెంట్స్కి వద్దాం. డయాగ్నల్ రిలేటెడ్లో 5 క్యూబ్. మనకి ఇప్పుడు రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్లో ఇక్కడ 5 ఎలిమెంట్స్ వాడచ్చు, ఇక్కడ 5 ఎలిమెంట్స్ 1 ఎలిమెంట్స్, ఇక్కడ కూడా 5 ఎలిమెంట్స్ వాడచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 కూడా ఏమవుతుంది 5 క్యూబ్. ఈ 5 క్యూబ్ ఏంటి మనకి ఎలిమెంట్స్, రిమైనింగ్ ఎలిమెంట్స్ అనమాట. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఈ 5 క్యూబ్ ఏంటి ఈ ఎలిమెంట్స్ అనమాట, ఈ 5 క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిఈఎఫ్ ఆల్రెడీ ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ వాడానో యూజ్ చేశానో ఇక్కడ 1 వాడితే ఇక్కడ 1 వాడాలి, ఇక్కడ 2 అంటే ఇక్కడ 2నే, ఇక్కడ -3 అంటే ఇక్కడ -3నే. అంటే ఆల్రెడీ ఇక్కడ ఏవైతే ఎలిమెంట్స్ వస్తాయి ఆ ఎలిమెంట్స్ రిపీట్ అవుతున్నాయి ఇక్కడ, అంటే కింద అవే సేమ్ ఎలిమెంట్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం 5 అని రాయాల్సిన అవసరం లేదు. అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి, వాట్ ఈస్ ఆన్సర్ 5 power 6. 5 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ ఏమవ్వాలి 5 power 6. అంటే n ఆఫ్ S1 ఎలిమెంట్స్ ఎంత అంటే n ఆఫ్ S1 ఎలిమెంట్స్ 5 power 6. ఇది ఫస్ట్ కండిషన్. ఇది అయిపోయింది, S1 అయిపోయింది. S2 చూద్దాం. S2 చూస్తే మనకి 3x3 మ్యాట్రిక్స్లో మనకి డయాగ్నల్గా మనకి యాక్చువల్గా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే డయాగ్నల్ ఏమి ఉండాలి, జీరోస్ ఉండాలంటే 0 ఎలిమెంట్ ఉండాలి. 0 ఎలిమెంట్ ఉందా ఎస్లో 0 ఎలిమెంట్ లేనప్పుడు మనం S2ని కన్స్ట్రక్ట్ చేయగలమా, ఆ ఎలిమెంట్స్ని ఫైండ్ చేయగలమా, చేయలేం. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ S2 ఈజ్ 0. అంటే n ఆఫ్ S2 ఎంత 0. ఎందుకని n ఆఫ్ S2 0 ఎందుకమ్మా, n ఆఫ్ S2 0 ఎందుకు, S2 0 ఎందుకంటే మనకి A ట్రాన్స్పోజ్ ఈక్వల్ -A అంటే ఆ మ్యాట్రిక్స్ ఏమై ఉండాలి, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవ్వాలి. డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమి ఉండాలి, జీరోస్ ఉండాలి. కానీ ఇక్కడ జీరోస్ ఉండాలంటే ఇక్కడ 0 ఎలిమెంట్ ఉండాలి ఎస్లో, కానీ ఇక్కడ 0 లేదు అంటే మనం మ్యాట్రిసెస్ని ఫామ్ చేయలేము. అప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ S2 ఏం తీసుకుంటాం 0. అంటే S2 బిలాంగ్స్ టు పై సెట్ అంటే ఎంప్టీ సెట్ కాబట్టి n ఆఫ్ S2 ఏం అనుకుంటాం 0. ఇప్పుడు n ఆఫ్ S3 ఏమవుతుందో చూద్దాం. S3కి వద్దాం. S3లో మీకు డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమై ఉండాలంట, డయాగ్నల్ ఎలిమెంట్స్ A11 A22 A33 ఇవి ఎలా ఉండాలంట 0 అవ్వాలంట. ఎన్ని కేసెస్ వస్తాయో చూద్దాం. A11 A22 A33 ఇలా రావాలి అంటే A11 ప్లస్ A22 ప్లస్ A33 = 0 రావాలి. 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి. 3 ఎలిమెంట్స్ నేను ఫస్ట్ -3 తీసుకుంటే A2 నాకు 0 రావాలంటే ఖచ్చితంగా ఏమై ఉండాలి, ఇక్కడ 2 + 1 అయి ఉండాలి. 2 + 1 అయి ఉండాలి. అంటే ఇది ఒక పాసిబిలిటీ. ఆర్ పాసిబిలిటీ ఏమై ఉంటుంది, ఏమై ఉండాలి -3 2 1 ఇది ఒక పాసిబిలిటీ అయి ఉండాలి. అంటే డయాగ్నల్లో ఈ ఎలిమెంట్స్ వచ్చి ఉండాలి. వస్తే ఏమి వచ్చి ఉండాలి, -3 వచ్చి ఉండాలి, 2 వచ్చి ఉండాలి, 1 వచ్చి ఉండాలి. దీనికి ఇంకా ఎన్ని వస్తాయో చూద్దాం, తర్వాత చూద్దాం. సో ముందు ఇంకో పాసిబిలిటీ ఎంతో చూద్దాం. ఇంకో పాసిబిలిటీ ఏంటి అవుతాయి -2 + 1 + 1 -2 + 1 + 1 అంటే ఇక్కడ పాసిబిలిటీ ఏమై ఉండాలి -2 1, 1 అయి ఉండాలి. ఆర్ ఇంకో పాసిబిలిటీ ఏమై ఉండొచ్చు -1 తీసుకుందాం. -1 తీసుకుంటే -1 ప్లస్ మనకి ఇంకా ఎలిమెంట్స్ ఏ రావచ్చు మనకి -1 నాకు 1 2 -1 2 కూడా రావచ్చు. ఇది కూడా 0 అవుతుంది. -1 ప్లస్ 2 -1 ప్లస్ -1 ప్లస్ 2 ఇది కూడా 0 అవుతుంది చూడండి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఏమవుతుంది మనకి -1 2 ఇది కూడా మనకి 0 అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్, ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతున్నా. ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్లో నాకు పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయంటే, డయాగ్నల్ ఎలిమెంట్స్లో నా ప్రొసీజర్స్ ఏమున్నాయంటే 3 2 1 -3 2 1 అంటే నాకు ఇక్కడ ఏమేమి ఉండొచ్చు 3 ఫ్యాక్టోరియల్. నేను వీటిని ఎలాగా మనం అరేంజ్ చేసుకోవచ్చు, సో 3 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ -2 1 1 అంటే 3 ఫ్యాక్టోరియల్ బై ఎన్నమ్మా ఇక్కడ ఎన్ని రిపీట్ అయినాయి 2 కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ కూడా ఏమైంది ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. అంటే డయాగ్నల్లో మీకు వచ్చే వేస్ ఎన్ని, డయాగ్నల్లో వచ్చే వేస్ ఎన్ని ఉంటాయంటే 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 3 × 2 6 ప్లస్
3 + 3 ఎంత 12 వేస్ అంటే డయాగ్నల్లో మీకు రావడానికి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 12 వేస్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎన్ని రావడానికి ఛాన్స్ ఉంది, ఇంటూ 12 ఇంటూ ఇది 12 వేస్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవచ్చు నేను, ఇక్కడ ఎలిమెంట్ 5, ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 5. నేను ఇది ఒక్కటే కండిషన్ తీసుకుంటున్నా, అందుకే అప్పుడు ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, ఇది 5 అయితే 5 ఇది 5. సో 5 అంటే మొత్తం ఎంత తీసుకోవచ్చు దీన్ని 5⁻6 అంటే n(s2) ఎంత తీసుకోవచ్చు, n(s3) ఎంత తీసుకోవచ్చు మనం, n(s3) n(s3) ఏం తీసుకోవచ్చు నేను 12 × 5⁻6 తీసుకోవచ్చు, 12 × 5⁻6 ఎందుకని 5 తీసుకోవచ్చు, ఇది 12 వేసే తీసుకోవచ్చు. అప్పుడు నేను 12 × 5⁻6 మాత్రమే తీసుకుంటాను. అంటే అప్పుడు n(s3) ఏమవుతుంది 12 × 5⁻6. n(s2) ఎంత 0, n(s1) ఎంత 5⁻6. బాగానే ఉంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంట n(s1) యూనియన్ s2 యూనియన్ s3. ఆల్రెడీ s2 అంటే ఏంటమ్మా, s2 అంటే ఏంటి, నల్ సెట్, s2లో ఎలిమెంట్స్ లేవు అంటే అప్పుడు మనకి కామన్గా ఏమొస్తుంది, అప్పుడు n(s1) యూనియన్ s3. ఎందుకని s2లో ఆల్రెడీ ఎంటీ సెట్ అంటే s1 s3 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి యూనియన్ చేస్తే. దీన్ని అడిషన్ థీరం యూజ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది మనకి n(s1) + n(s3) - n(s1) ఇంటర్సెక్షన్ s3. ఆల్రెడీ n(s1) తెలుసు నాకు, n(s3) తెలుసు. దీని ఈక్వలెంట్ ఏంటంట, 125 ఆల్ఫా. సో n(s1) వాల్యూ తెలుసు, n(s3) తెలుసు, కానీ n(s1) ఇంటర్సెక్షన్ s3 అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, n(s1) ఇంటర్సెక్షన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది మ్యాట్రిక్స్. S1 అంటే ఏం చెప్పాను మీకు, S1లో మనకి ఏముండాలి, మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఉండాలి. S3లో ఏముండాలి, డయాగ్నల్ ఎలిమెంట్ జీరోస్ వచ్చేటట్టు పాసిబిలిటీస్ ఉండాలి. సో ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, మనకి పాసిబిలిటీస్ ఎన్ని వస్తున్నాయి, 12 వేస్ వస్తున్నాయి, 12 వస్తుంది. ఇక్కడ ఎలిమెంట్స్ ఇక్కడ 5, S1లో ఏమొస్తుంది 5. ఈ 5 తీసుకుంటాం, ఈ 5 తీసుకోము, ఆల్రెడీ ఇక్కడ ఏవైతే రిపీట్ అవుతున్నాయి అవే రిపీట్ అవుతున్నాయి కాబట్టి 5 తీసుకున్నాం. అంటే ఇక్కడ ఏమొస్తుంది n(s1) ఇంటర్సెక్షన్ s3 ఏమవుతుందంటే 12 × 5³ అవుతుంది, 12 × 5³ అవుతుంది. సో ఇది మనకి వచ్చిన n(s1) ఇంటర్సెక్షన్ s3. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, దీని ఈక్వలెంట్ ఏంటి మనకి 125 ఆల్ఫా. సో n(s1) వాట్ ఈస్ n(s1) 5⁻6 ప్లస్ వాట్ ఈస్ n(s3) 12 × 5⁻6 - what is n(s1) intersection s3 12 × 5³ ఇక్కడ నుంచి మనం ఈక్వల్ టు నేను తీసుకోవచ్చు ఇక్కడ 125 ఆల్ఫా. ఏం కామన్ తీయొచ్చు, 5³ కామన్ తీస్తే వాట్ ఈస్ 5³ కామన్ తీస్తే 5³ ప్లస్ 12 × 5³ - 12 ఈక్వల్ టు 125 ఆల్ఫా. 5³ మీన్స్ 125 cancel. What is 5³ 13 × 125, 5³ means 125 minus 12 equal to alpha. Alpha value ఎంత, alpha equal to 13 5s are 65, 6 26, 65, 13 2s are 26, 26 plus 6 32, 13 16 25, 16 25 minus 12. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది 16 13 is the your answer. అంటే మనకి ఇక్కడ ప్రాబ్లం లో ఆల్ఫా వాల్యూ ఎంత 16 13. సో ఇక్కడ మిమ్మల్ని n(s1), n(s2), n(s3) ఏమడిగాడు అంటే దేనికి లింక్ చేశాడు, మ్యాట్రిసెస్ లింక్డ్ విత్ పెర్ముటేషన్ కాంబినేషన్. దీనిలో మీకు n(s1) అంటే n(s1) కనుక్కోవాలంటే ఆ మ్యాట్రిక్స్ సేమ్ అయి ఉండాలి, దానిలో ఉండే ఎలిమెంట్స్ ఏమై ఉండాలి, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. ఎన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫామ్ చేయగలం, ఎన్ని ఫామ్ చేయగలం అంట
ఎన్ని ఫామ్ చేయగలం అంటే 5 పవర్ 6 చేయగలం. 5 పవర్ 6 ఎలిమెంట్స్ మనం ఫామ్ చేయగలం ఆ ఎలిమెంట్స్తో, 6 ఎలిమెంట్స్తో. ఎందుకంటే ఆల్రెడీ రిపీటెడ్ చేసుకోవచ్చు ఎలిమెంట్స్, సేమ్ ఎలిమెంట్స్ రిపీట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అందుకని మనకి ఇన్ని ఎలిమెంట్స్ వచ్చాయి. నెక్స్ట్ S2లో ఏంటంట, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫామ్ అవ్వాలంటే, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫామ్ అవ్వాలంటే డయాగ్నల్ ఎలిమెంట్స్లో జీరోస్ ఉండాలి. కానీ ఇక్కడ 0 ఎలిమెంట్స్లో జీరో లేనప్పుడు నేను ఫామ్ చేయలేను కదా. అందుకే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ S2 ఎంత, 0. అంటే నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ అంటే మీన్స్ నాట్ నల్ మ్యాట్రిక్స్, ఎంటీ సెట్ అనమాట. ఎంటీ సెట్ అంటే మనం ఏ ఎలిమెంట్స్ ఫామ్ చేయలేం. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ S2 0, n ఆఫ్ S2 0. అంటే S2లో ఏముంది, ఎంటీ సెట్ అని అర్థం. S3లో ఏంటంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ 0 అవ్వాలి. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ 0 అవ్వడానికి మనకు పాసిబుల్ ఫస్ట్ డయాగ్నల్ చూస్తే డయాగ్నల్లో పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, -3 2 1 ఉంది, -2 1 1 ఉంది, -1 1 1 2 ఉంది. ఇలా చేస్తే 12 వేస్ వచ్చాయి. అంటే డయాగ్నల్లో 12 వేస్ ఉన్నాయి. రిమైనింగ్లో 5 5 5 ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంకా 6 ఉన్నాయి కాబట్టి 5 పవర్ 6 తీసుకున్నాం. ఇలాగా మనకి 12 into 5 పవర్ 6. కానీ S1ని S3ని రెండింటిని కంబైన్ చేస్తే నాకు డయాగ్నల్లోనేమో 12 వేస్ వస్తున్నాయి, సిమెట్రిక్లోనేమో 5 క్యూబ్ వస్తుంది. 5 క్యూబ్ into 12 ఎంత, అప్పుడు 12 into 5 క్యూబ్. ఇలాగ మనకి వాల్యూస్ వచ్చిన తర్వాత అడిషన్ థియరం యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వాట్ ఈస్ ఆల్ఫా వాల్యూ, 16 13. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్. ఇది కూడా ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చనే, ఈజీగా చేసేయచ్చు అమ్మ. దీన్ని కూడా చూస్తే మీరు ఇక్కడ let a equal to 1/√2 -2 0 1 and p equal to cos theta minus sin theta cos theta 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఇక్కడ b equal to pa p transpose, c equal to p transpose b power 10 p and the sum of the diagonal elements of C is m/n where GCD m, n 1 ఉండాలంట. దెన్ m + n ఎంత అనుకుంటున్నాడు అంటే m/n కనుక్కోవాలి. సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఫైండ్ చేస్తే మనకి m/n వాల్యూ అంటే మేబీ రేషన్లో రావచ్చు, ఇలాగా ఫ్రాక్షన్లో లాగా రావచ్చు. అప్పుడు వచ్చినప్పుడు m1 వాల్యూస్ మనం ఏం చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. చూద్దాం. ఫస్ట్ p వాల్యూ ఇచ్చాడు, p మ్యాట్రిక్స్ ఇచ్చాడు. p మ్యాట్రిక్స్ నాకు ఇక్కడ చూస్తే p మ్యాట్రిక్స్ నాకు ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ లాగా కనబడుతుంది. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే p ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు p I అయితే ఆ మ్యాట్రిక్స్ని, ఆ p మ్యాట్రిక్స్ని నేనేమంటాను, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంట. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అయితే మనకి ఈజీగా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లమే. సో p × p ట్రాన్స్పోజ్ ఈక్వల్ p ఈక్వల్ I అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ మీకు ఇక్కడ చూస్తే వాట్ ఈస్ p ఈక్వల్ టు cos theta minus sin theta cos theta minus sin theta cos theta. This is the p matrix. నాకు ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అవునా కాదు చెక్ చేసుకోవాలి. చూస్తే సో cos theta minus sin theta cos theta p into p ట్రాన్స్పోజ్ ఏమని చెప్పాను మీకు. సో p into p transpose. What is p transpose here? What is p transpose? Cos theta sin theta minus sin theta cos theta. So p into p transpose equal to cos theta minus sin theta cos theta. p transpose cos theta sin theta minus sin theta cos theta. సో మల్టిప్లికేషన్ చేస్తాయి. cos theta into cos theta cos square theta minus sin theta into minus sin theta plus sin square theta. So cos theta into sin theta minus sin theta cos theta minus sin theta cos theta. Next sin theta into cos theta plus cos theta into minus sin theta minus cos theta sin theta. Sin theta into sin theta sin square theta plus cos theta into cos theta cos square theta. So what is the value? Cancel 1 0 0 1 అంటే ఏమొచ్చింది మనకి I వచ్చింది. అంటే ఏంటి అర్థం, p into p ట్రాన్స్పోజ్ ఈక్వల్ I వచ్చిందంటే p ట్రాన్స్పోజ్ p కూడా I అవుతుంది.
అప్పుడు పి మ్యాట్రిక్స్ని ఏమంటాం, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. సో మనకి ఇప్పుడు ఈ కండిషన్ వచ్చింది, పి ఇంటూ పి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు పి ట్రాన్స్పోజ్ ఇంటూ పి ఈక్వల్ టు ఐ. ఇప్పుడు ఏం అడుగుతున్నారో చూద్దాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సి ఈక్వల్ టు, వాట్ ఈస్ సి? సి ఈక్వల్ టు, సి ఏంటంటే ఇక్కడ మనకి పి ట్రాన్స్పోజ్ బి పవర్ 10 పి, పి ట్రాన్స్పోజ్ బి పవర్ 10 పి. సో ఇప్పుడు పి ట్రాన్స్పోజ్ బి పవర్ 10 పి అవుతాయి. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నానంటే, నాకు బి కూడా ఏమి ఇచ్చాడు, ఇంకొకటి కూడా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? బి ఈక్వల్ ఏం తీసుకోవచ్చు అంట, పి ఇంటూ ఏ పి ట్రాన్స్పోజ్, పి ఇంటూ ఏ పి ట్రాన్స్పోజ్. ఇప్పుడు నాకు బి ట్రాన్స్పోజ్, బిని ఏం రాయొచ్చు, సి ఈక్వల్ టు పి ట్రాన్స్పోజ్ బి ఇంటూ సో ఆన్ బి. ఎన్ని టైమ్స్ ఇవి? 10 టైమ్స్ ఇంటూ పి. బి ప్లేస్లో ఏం రాయొచ్చు, పి ట్రాన్స్పోజ్, బి ప్లేస్లో ఏం రాయొచ్చు, పిఏ పి ట్రాన్స్పోజ్ సో ఆన్ లాస్ట్ పిఏ పి ట్రాన్స్పోజ్ ఇంటూ పి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పి ట్రాన్స్పోజ్ పి ఇంటూ ఐ, ఏ ఇంటూ ఐ ఇలా సేమ్ ఫైనల్గా ఏ ఇంటూ ఐ. ఎన్ని ఏలు వస్తాయి అంటే 10 ఏలు వస్తాయి. 10 ఏలు వస్తున్నాయి అంటే ఏ ఇంటూ ఐ అంటే ఐ ఇంటూ ఏ అన్న ఏనే, ఏ ఇంటూ ఐ అన్న ఏనే. ఐతో ఏ మ్యాట్రిక్స్ అయినా మల్టిప్లై చేసినా మనకి సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే ఫైనల్గా ఏం రాయొచ్చు మనం, ఏ పవర్ 10. సి ఎంత మనకి ఇక్కడ, ఏ పవర్ 10. వాట్ ఈజ్ ఏ? ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడంటే 1/√2 -2 0 1. ఏమి ఇచ్చాడమ్మ ఇక్కడ? ఏ ఏమి ఇచ్చాడు మనకి? ఏ ఈక్వల్ టు 1/√2 -2 0 1. ఇది ఏ. నాకు ఏ పవర్ 10 కావాలి. అందుకే ఇప్పుడు ఏమైనా ప్యాటర్న్ వచ్చిద్దామో చూద్దాం. సో ఏ ఈక్వల్ టు 1/√2 -2 0 1. ఏ స్క్వేర్ ఏమవుతుందో చూద్దాం. వాట్ ఈస్ ఏ స్క్వేర్? ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ. వాట్ ఈస్ ఏ? 1/√2 -2 0 1 ఇంటూ 1/√2 -2 0 1. సో R1C1 1/√2 ఇంటూ 1/√2 1/√2 హోల్ స్క్వేర్ -2 ఇంటూ 0 0 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 1/√2 ఇంటూ -2 -2/√2 -2 ఇంటూ 1 -2. నెక్స్ట్ 0 ఇంటూ 1/√2 0 ప్లస్ 1 ఇంటూ 0 0 0 ఇంటూ -2 0 ప్లస్ 1. సో ఫైనల్గా ఇక్కడ ఏమొస్తుంది మనకి, 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2 √2 -√2 -2 0 1. దిస్ ఈజ్ ద ఏ స్క్వేర్. నెక్స్ట్ ఏ క్యూబ్ ఏమవుతుందో చూద్దాం. ఏ స్క్వేర్ ఇంటూ ఏ. వాట్ ఈజ్ ఏ స్క్వేర్? ఏ స్క్వేర్ 1/2 ఇంటూ -2 -√2 -2 0 1. వాట్ ఈజ్ ఏ? 1/√2 -2 0 1. సో మల్టిప్లై చేస్తే 1/2 ఇంటూ 1/√2 1/2√2. సో నెక్స్ట్ 0. నెక్స్ట్ 1/2 ఇంటూ 2 -2/2 -√2 -2 0 ఇంటూ 0 ఇంటూ 1 ఇంటూ 1 1. సో 0 1 వస్తుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఏమవుతుందో చూద్దాం. 1/2√2 ఎలా రాయొచ్చు? 1/√2 హోల్ క్యూబ్ 2 2 క్యాన్సిల్ -3 -√2 నెక్స్ట్ 0 1 వస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఏ దగ్గర 1/√2 ఉంది, 1 ఉంది. నాకు ఇక్కడ ఏం కావాలంటున్నాడు? డయాగ్నల్ ఎలిమెంట్స్ కావాలన్నాడు. డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇక్కడ మీరు చూడండి. డయాగ్నల్ ఎలిమెంట్స్ చాలు. డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏంటి ఇక్కడ మనకి? డయాగ్నల్ ఎలిమెంట్స్ మీకు ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమొస్తున్నాయి? ఏ అంటే 1/√2 1 వచ్చింది. ఏ స్క్వేర్ అంటే ఏమొచ్చింది? ఏ స్క్వేర్ని ఎలా రాయొచ్చు మనం? 1/√2 ఏ స్క్వేర్ని ఎలా రాయొచ్చు చూడండి. ఏ స్క్వేర్ నేను ఎలా రాస్తున్నా అంటే 1/√2 హోల్ స్క్వేర్ -√2 -2 0 1. సో దిస్ ఈస్ ద ఏ స్క్వేర్. ఏ పవర్ 1 1/√2 పవర్ 1 ఏ క్యూబ్ 1/√2 హోల్ క్యూబ్. అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్లో మనకి ఏమొస్తుందంటే అప్పుడు ఏ పవర్ n ఏం రావడానికి ఛాన్సెస్ ఉంది. ఏ పవర్ n ఎలా రావడానికి ఛాన్స్ ఉంది? డయాగ్నల్ ఎలిమెంట్స్
1/√2 హోల్ పవర్ n జీ సంథింగ్ వాల్యూ. ఇది డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇలా రావడానికి ఛాన్స్ ఉంది. సో డయాగ్నల్ ఎలిమెంట్స్ ఛాన్స్ ఇలా ఉంది కాబట్టి నాకు సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అంటే a పవర్ 10 ఏమవుతుంది, a పవర్ 10 1/√2 హోల్ పవర్ 10 1. సో సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ ది డయాగ్నల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది, డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇది c అంట, ఈ c ఎలిమెంట్స్ లో సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే 1/√2 హోల్ పవర్ 10 ప్లస్ 1 ఎంత ఇది 1/√2 పవర్ 10 అంటే 2 పవర్ 5 ప్లస్ 1 1/32 ప్లస్ 1. సో 33/32. GCD కూడా చూడండి 1 వస్తుంది. అంటే మన ఎలిమెంట్స్ ఇది ఏమై ఉండాలి, m/n అయి ఉండాలి, m/n. సో m ప్లస్ n ఎంత అప్పుడు 33 ప్లస్ 32 ఎంత 33, m ప్లస్ n ఎంత అప్పుడు m ప్లస్ n ఈక్వల్ టు 33 ప్లస్ 32 ఈక్వల్ టు 65. దిస్ ఈస్ ద ఆన్సర్. 65 is the your answer. 65 is the your answer. 65 right. Option 3. Option 3. So m plus n equal to 65. 32, 33 plus 32, 65 వస్తుంది. Okay, easy question. Next question. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా ఈజీ క్వశ్చనే. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే ఏ మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. AI ఇస్ ద కోఫాక్టర్ ఆఫ్ AIJ. సో మనకు CIJ కావాలి. CIJ మ్యాట్రిక్స్ ఏంటంటే మనకి C11, C12, C13 అలాగా మనకి ఎలిమెంట్స్ అంటే 3 లేదు, ఇక్కడ 1 1 అంటే 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి 2 వరకు 2 rows 2 కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం మ్యాట్రిక్స్ నేమ్ రాయొచ్చు అంటే చూద్దాం. వాట్ ఈజ్ ఏ మ్యాట్రిక్స్? ఏ మ్యాట్రిక్స్ ఎంత ఇచ్చాడు? A ఈక్వల్ టు AIJ ఈక్వల్ టు AIJ ఈక్వల్ టు log 128 base 5 log 128 base 5, next log 5 base 4, log 5 base 4, log 8 base 5, log 8 base 5, log 25 base 4, log 25 base 4. నెక్స్ట్ నాకు CIJ కావాలంట. CIJ AIJ అంటే ఏంటి, మనకి కోఫాక్టర్ ఆఫ్ AIJ అన్నాడు. ఇప్పుడు మీకు CIJ రావాలంటే CIJ ఏమి ఇచ్చాడు మనకి, CIJ సిగ్మా K ఈక్వల్ టు 1 to 2, K ఈక్వల్ టు 1 to 2, AIK B capital A JK ఇది. అప్పుడు C11 ఏమై ఉండాలి, C11 ఏమైందో చూద్దాం. C11 ఈక్వల్ టు ఏమవ్వాలమ్మా, C11 K11 అయితే 1 1 A11 ప్లస్ నెక్స్ట్ A12 J కూడా 1 కాబట్టి 1 2 ఇది A11. ఇదేంటిది మనకి ఏ మ్యాట్రిక్స్ వస్తుంది, ఏ మ్యాట్రిక్స్ A1 తీసుకుంటున్నాం మనం, A11 A12 A22 A21 A22 ఇది మ్యాట్రిక్స్ A11 A12 A21 A22. ఇది చూస్తే మీకు డిటర్మినెంట్ లాగా ఉంచండి. డెఫినేషన్ ఆఫ్ డిటర్మినెంట్ ఏంటంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అండ్ ఇట్స్ కోఫాక్టర్ అండ్ ఇట్స్ ఎలిమెంట్స్ అయితే దాన్ని ఏమంటాం మనం, డిటర్మినెంట్ డెఫినేషన్ అంటాం. సో ఇది ఇప్పుడు ఏమవుతుంది మనకి, డిటర్మినెంట్ ఆఫ్ A అవుతుంది. C12 తీసుకుందాం. C12 తీసుకుంటే C12 A11 A21 ప్లస్ A12 A22. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ కాదమ్మా, ఇది ఎలిమెంట్ కోఫాక్టర్ కాదు కాబట్టి ఇదేమవుతుంది, 0 అవుతుంది. C21 అంటే I. సో 2 1 A1 1 ప్లస్ A I వాల్యూ ఎంత, I ఎంత, I ఇప్పుడు మనకు 2 I2 K ఎంత 2
A12 A12. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కోఫాక్టర్ అంటే ఎలిమెంట్స్ ఇట్స్ కోఫాక్టర్తో కాదు ప్రొడక్ట్ అయింది, వేరే ఒక్క ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్తో మనకు ప్రొడక్ట్ అయింది కాబట్టి ఇది కూడా మనకేమవుతుంది 0. నెక్స్ట్ C22 A21 A J వాల్యూ 2 1 ప్లస్ I వాల్యూ I అంత 2 K వాల్యూ అంత K వాల్యూ 2 A 2 J వాల్యూ 2 K వాల్యూ 2. సో ఇదేమవుతుంది మళ్ళీ డిటర్మినెంట్ ఆఫ్ A అవుతుంది, ఎందుకంటే ఇట్స్ ఎలిమెంట్ అండ్ ఇట్స్ కోఫాక్టర్ మల్టిప్లై ప్రొడక్ట్ అయినాయి కాబట్టి దాని డెఫినేషన్ డిటర్మినెంట్ ఆఫ్ A. ఇప్పుడు C మ్యాట్రిక్స్ నేమ్ రాయొచ్చు, C మ్యాట్రిక్స్ నేను ఏం రాయొచ్చు మనం, C మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఆఫ్ A 0 0 డిటర్మినెంట్ ఆఫ్ A అని రాయొచ్చు. దిస్ ఈజ్ ద C. నాకు కావాల్సింది ఏంటి, 8 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ C కావాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకేం కావాలి, 8 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ C 8 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ C 8 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ C ఏమవుతుంది, ఈ C ఏమొచ్చింది నాకు డిటర్మినెంట్ ఆఫ్ A 0 0 డిటర్మినెంట్ ఆఫ్ A అని వచ్చింది. సో నాకు 8 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ C కావాలి, 8 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ A 0 0 డిటర్మినెంట్ ఆఫ్ A కావాలి. అంటే ఇప్పుడు నేను ఏం ఫైండ్ చేయాలి, డిటర్మినెంట్ ఆఫ్ A ఫైండ్ చేస్తే నాకు 8 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ C వాల్యూ వచ్చేస్తుంది. సో నాకు A వాల్యూ A అంత డిటర్మినెంట్ ఆఫ్ A అంత డిటర్మినెంట్ ఆఫ్ A డిటర్మినెంట్ ఎంత ఇక్కడ log 128 బేస్ 5 log 128 బేస్ 5 log 5 base 4 log 8 base 5 log 8 base 5 log 8 base 5 log 25 base 4 ఇది log 25 base 4. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు log ఆఫ్ దీన్ని ఏం రాయొచ్చమ్మా మనం, దీన్ని AD మైనస్ BC రాసేద్దాం, AD మైనస్ BC రాస్తే log ఆఫ్ 128 బేస్ 5 ఇంటూ log 25 బేస్ 4 మైనస్ log 5 ఇంటూ బేస్ 4 ఇంటూ log 8 బేస్ 5. ఇక్కడ మీకు 128 ఏం రాయొచ్చు 2 పవర్ 7 అని రాయొచ్చు, 2 పవర్ 7 బేస్ 5 ఇంటూ log 5 స్క్వేర్ బేస్ 4 మైనస్ log 5 4 ఇంటూ log 2 క్యూబ్ బేస్ 5 అని రాసేయచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు పవర్లో ఉన్నాయి కాబట్టి ముందుకు రాసుకోవచ్చు, చూడండి ముందుకు రాయొచ్చు. అంటే ఏం రాయొచ్చు అప్పుడు log 7 ఇంటూ log 2 బేస్ 5 ఇంటూ 2 ఇంటూ log 5 4 మైనస్ log 5 బేస్ 4 ఇంటూ 3 ఇంటూ log 2 బేస్ 5. ఇది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 14 7 ఇంటూ 2 14 మైనస్ ఇప్పుడు ఇక్కడ మీరు మనం ఒకటి తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు అంటే మీకు ఇక్కడ ఒక ప్రాపర్టీ మనం యూజ్ చేయొచ్చు, ఒక ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు మనం. ఒక ప్రాపర్టీ ఏంటంటే మీకు ప్రాపర్టీ log a పవర్ b సంథింగ్ ఇలా ఉందనుకోండి, log 5 2 స్క్వేర్ ఉందనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చమ్మా మనం log 5 బై log 2 స్క్వేర్, దీన్ని ఏం రాయొచ్చు మనం 1/2 ఇంటూ log 5 బేస్ 2 అని రాసేయచ్చు. log 5 2 స్క్వేర్ ఏం రాయొచ్చు మనం 1/2 ఇంటూ log 5 బేస్ 2 అని రాయొచ్చు. ఎలాగంటే log 5 బై log 2 హోల్ స్క్వేర్ 4 ఏం రాయొచ్చు మనం 2 స్క్వేర్ రాస్తే ఇలా రాయొచ్చు. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో log 5 బేస్ 4 నేను ఏం రాయొచ్చు 1/2 ఇంటూ log 5 బేస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 7
7 into log 2 base 5 into 2 into 1 by 2 log 5 base 2 minus 1 by 2 log 5 base 2 3 into log 2 base 5. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది చూడండి. 2 క్యాన్సిల్. log 2 5 log 5 base 2 log 2 base 5 log 5 base 2 ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. అప్పుడు ఏమవుతుంది మనకి 7 మైనస్ ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. 7 మైనస్ 3/2 ఇక్కడ కూడా log 5 base 2 log 2 base 5 క్యాన్సిల్ అయిపోయి 3/2 వస్తుంది. అప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుంది? 14 మైనస్ 3/2 ఎంత ఇది? 11/2. అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత? డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 11/2. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 11/2. నాకు ఇప్పుడు ఫైనల్గా ఏం కావాలి? 8 డిటర్మినెంట్ ఆఫ్ సి అంటే ఇదే కదా మనకు కావాల్సింది. 8 డిటర్మినెంట్ ఆఫ్ సి అంటే 8 డిటర్మినెంట్ ఆఫ్ సి అంటే 8 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ 0 0 డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే ఏం రాయొచ్చు నేను? 8 ఇంటూ 11/2 11/2 0 0 11/2. సో 8 ఇంటూ 11/2 హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది మనకి? 8 ఇంటూ 121/4 2 క్యాన్సిల్. 2 into 121 242. This is the 8th determinant of C. 8th determinant of C value ఎంత వచ్చింది మనకి? సో ఎంత వచ్చింది? 242. 242 is the your option, means your answer. 242 ఎక్కడ ఉంది మనకి? సో ఆప్షన్ 3 is the your answer. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ రైట్. let S equal to M belongs to Z. am square plus a power m square plus a power m equal to 3a minus a power minus 6, where a equal to 2 minus 1 1 0, then n of s is equal to ఇప్పుడు మీకు ఇక్కడ s ఇచ్చాడు. s ఆ సెట్ ఎలా ఉండాలంట? m belongs to z. m వాల్యూస్ ఏమై ఉండాలంట? ఇంటిజర్ వాల్యూస్ అయి ఉండాలి. ఈ ఇంటిజర్ వాల్యూస్ ఎలా ఉండాలంటే ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలంట? ఏ పవర్ m స్క్వేర్ ప్లస్ ఏ పవర్ m ఈక్వల్ టు 3i మైనస్ ఏ పవర్ మైనస్ 6. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఏ వాల్యూ ఇచ్చాడు. ఏ మీన్స్ వాల్యూ కాదు, మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఏ మ్యాట్రిక్స్ ఎంత ఇచ్చాడు? వాట్ ఈస్ ఏ మ్యాట్రిక్స్? ఏ మ్యాట్రిక్స్ 2 minus 1 2 minus 1 1 0 2 minus 1 1 0 ఇది 2 minus 1 1 0 ఇచ్చాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ చేస్తే వాట్ ఈస్ ఏ స్క్వేర్? ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ. వాట్ ఈస్ ఏ ఇంటూ ఏ? 2 minus 1 1 0 2 minus 1 1 0 ఏ ఇంటూ ఏ 2 into 2 4 minus 1 into 1 minus 1. నెక్స్ట్ R1 C2 2 into minus 1 minus 2 minus 1 into 0 0 1 into 2 2 plus 0 into 1 0. నెక్స్ట్ 1 into minus 1 minus 1 ప్లస్ 0 into 0 0. ఇది మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి 3 minus 2 2 minus 1 ఇది మనకి ఏ స్క్వేర్. ఏ క్యూబ్ చేద్దాం. ఏ క్యూబ్ ఏమవుతుందో చూద్దాం. ఏ స్క్వేర్ ఇంటూ ఏ. వాట్ ఈజ్ ఏ స్క్వేర్? 3 minus 2 2 minus 1. వాట్ ఈజ్ ఏ? 2 minus 1 1 0 1 0. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చూద్దాం. 3 into 2 6 ప్లస్ minus 2 into 1 minus 2 3 into 1 minus 1 3 into minus 1 minus 3 minus 2 into 0 plus 0 2 into 2 4 minus 1 into 1 minus 1 2 into minus 1 minus 2 minus 1 into 0 plus 0. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. 6 minus 2 4 minus 3 3 minus 2. ఇక్కడ ఒక ప్యాటర్న్ కనబడుతుంది నాకు. చూద్దాం ఏం ప్యాటర్న్ కనబడుతుందో. ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా మనకి? 2 minus 1 1 0. నెక్స్ట్ ఏ స్క్వేర్ ఎంతంట? వాట్ ఈజ్ ఏ స్క్వేర్? ఏ స్క్వేర్ ఏమొచ్చింది మనకి? 3 minus 2 2 minus 1. నెక్స్ట్ ఏ క్యూబ్ ఏమొచ్చింది? వాట్ ఈజ్ ఏ క్యూబ్? 4 minus 3 3 minus 2.
అంటే 1 ఉంటే 2 - 1 1 0 వస్తుంది, 2 ఉంటే 3 - 2 2 - 1 వస్తుంది. అంటే a పవర్ n ఉంటే ఏం వచ్చి ఉండాలి, a పవర్ n వచ్చి ఉంటే 3కి +1 యాడ్ చేస్తాం అంటే n+1, 3 అంటే ఇక్కడ -n, ఇది n అయి ఉండాలి, ఇది ఏమి ఉండాలి ఒక మైనస్ సబ్ట్రాక్ట్ అయి ఉండాలి n-1. ఇది ప్యాటర్న్ వస్తుంది. అంటే మన ప్యాటర్న్ ఏమవుతుంది, దిస్ ఇస్ ద ప్యాటర్న్. a పవర్ n = n+1 - n, n - n-1. ఇది మన ప్యాటర్న్. ఇప్పుడు మనకి ఏం కావాలంట, a పవర్ m² + a పవర్ m కావాలి, a పవర్ -6 కావాలి, a పవర్ m². ఇప్పుడు ఫస్ట్ నాకు ఆల్రెడీ ఏం తెలుసు, మనకి a పవర్ n తెలిసింది, నాకు ప్యాటర్న్ తెలిసింది. a పవర్ n అంటే ఏం రాస్తున్నాం మనం, a పవర్ n అంటే ఏం రాస్తున్నాం మనం, n+1 - n, n - n-1. అంటే n+1 - n, n - n-1. అప్పుడు నాకు a పవర్ m² ఏమవుతుంది, n ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, m² సబ్స్టిట్యూట్ చేస్తే m² +1 - m², n ప్లేస్లో m² సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ m² - m² - 1. రైట్, a పవర్ m ఏమవుతుంది, n ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, m సబ్స్టిట్యూట్ చేస్తే m+1 - m + m - m-1 ఇది. a పవర్ -6 ఏమవుతుంది, a పవర్ -6 -6 + 1 -5 -6 -7 +7 అవుతుంది. దిస్ ఈస్ ద a పవర్ -6. మనకు ఒక కండిషన్ ఏమి ఇచ్చాడు, మనకి వాట్ ఈస్ ద కండిషన్ హియర్, కండిషన్ ఏమి ఇచ్చాడంటే a పవర్ m² + a పవర్ m = 3i - a పవర్ -6. a పవర్ m² + a పవర్ m = 3i - a పవర్ -6 అని ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి మనం m వాల్యూస్ కనుక్కోవచ్చు. a పవర్ m² + a పవర్ m = 3i - a పవర్ -6. ఆల్రెడీ a పవర్ m² అంటే తెలుసు, ఏంటా a పవర్ m² అంటే m² + 1 - m² + 1 - m² - m² - 1 ప్లస్ నెక్స్ట్ m అంటే m తో తీసుకుంటే వాట్ ఈస్ m, m+1 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 -m plus m minus of m minus n equal to what is 3i? 3i అంటే ఏం రాయొచ్చు, 3001 సారీ 3003 అని రాయొచ్చు 3i ని. మైనస్ a పవర్ -6 ని ఏం రాయొచ్చు, a పవర్ -6 -5 6 -6 7 అని రాయొచ్చు. ఇప్పుడు మనం ఈక్వల్ చేస్తే, సో ఈ ఈక్వేషన్ ఈక్వల్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. m² + 1 + m+1 అంటే m² + m+2 ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్ ని m² + 1 + m+1 యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి, m² + m 1 + 1 2 అవుతుంది. నెక్స్ట్ -m² - m నెక్స్ట్ m² + m నెక్స్ట్ మైనస్ ఆఫ్ m² + 1 నెక్స్ట్ -m + 1 ఈక్వల్ టు ఇక్కడ ఏం రావాలి, 3 - +5 3 + 5 అంతా 8 0 - 6 -6 0 - -6 +6 3 - 7 -4 దీనికి ఈక్వల్ చేయొచ్చు. ఇక్కడ ఈక్వల్ చేస్తే m² + m+2 = 8 నెక్స్ట్ -m² - m = -6 నెక్స్ట్ m² + m = 6 నెక్స్ట్ m² - m² - m+2 = -4. సో ఫైనల్ గా అన్ని ఈక్వేషన్స్ సేమ్ వస్తుంది. అన్ని ఈక్వేషన్స్ ఎలా వస్తున్నాయి, m² + m
-6 అని వస్తుంది. చూసుకుంటే మీరు ఇది m² + m -6 అని వస్తుంది. m² + m -6 ఇక్కడ మైనస్ కామన్ తీస్తే m² + m -6 వస్తుంది ఇది కూడా. సో వీటన్నిటి నా సైడ్ తీసుకెళ్తే ఇది కూడా -6 అంటే అన్ని ఎలిమెంట్స్ సేమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? m² + m -6 = 0. దీనికి 2 3s అంటే అప్పుడు m² + 3m - 2m - 6 = 0. ఫ్యాక్టర్స్ రాస్తే సో m కామన్ తీస్తే m + 3 దీన్ని ఏం రాయొచ్చు 3 × 2. సో m + 3 - 2 కామన్ తీస్తే m + 3 = 0. అప్పుడు మనకేం వస్తుందమ్మా m = -3 and 2. m = ఏంటి మనకి -3 and 2. -3 and 2 ఆర్ ద వాల్యూస్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు చూద్దాం. ఏమడుగుతున్నాడు? n of s is equal to n ఉన్నాయి. ఇప్పుడు m belongs to z అన్నాడు. m belongs to z అయితే ఇప్పుడు -3 2 అనేది ఇంటీజర్సే కదా. అప్పుడు n of s వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 2. ఆన్సర్ ఈజ్ 2. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వాట్ ఈజ్ n of s? వాట్ ఈజ్ n of s? n of s ఈజ్ 2. n of s ఈజ్ 2. సో ఈజీ క్వశ్చన్, డెడ్ ఈజీ. మీకు ఇక్కడ ఏం తెలియాలి? ప్యాటర్న్ తెలిస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, లెట్ a = aij మీన్స్ ఎలిమెంట్ ఇచ్చాడు. ఏ మ్యాట్రిక్స్ అంట 3/3 మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. aij ఎలిమెంట్ ఎలా ఉండాలంట? √2i + j. కన్స్ట్రక్ట్ చేద్దాం. మ్యాట్రిక్స్ని ఏం చేద్దాం మనం? కన్స్ట్రక్ట్ చేద్దాం. 3/3 మ్యాట్రిక్స్. సో సమ్ ఆఫ్ ది ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద థర్డ్ రో ఆఫ్ a² ఈజ్ α + β √2. α + β బిలాంగ్స్ టు z, దెన్ α + β ఈజ్ ఈక్వల్ టు అంటే కన్స్ట్రక్ట్ చేద్దాం. కన్స్ట్రక్ట్ చేద్దాం. ఏమి ఇచ్చాడో చూద్దాం. సో ఫస్ట్ మనకి aij ఏమి ఇచ్చాడు? aij ఏమి ఇచ్చాడు మనకి? √2 పవర్ i + j. √2 పవర్ i + j. ఏ మ్యాట్రిక్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఏ మ్యాట్రిక్స్ ఏంటంటే మనకి 3/3 మ్యాట్రిక్స్. 3/3 మ్యాట్రిక్స్. సో 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 9 ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33. so these are the elements a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33. సో ఇప్పుడు a11 ఎలిమెంట్ కావాలి. వాట్ ఈస్ ద a11 ఎలిమెంట్? a11 ఎలిమెంట్ ఎంత? √2 or 1 + 1 ఎక్కడ రాసేద్దాం. సో ఏమవుతుంది? a11 ఎలిమెంట్ ఏమవుతుంది? 1 + 1 అంటే 2, √2 అంటే 2, 1 + 2 అంటే 2√2, నెక్స్ట్ ఇంటూ √2 4, నెక్స్ట్ 2√2, నెక్స్ట్ 4, నెక్స్ట్ 4√2, నెక్స్ట్ a31 3 + 1 4 వస్తుందంటే స్క్వేర్ వస్తుంది. అంటే 2√2 హోల్ పవర్ 4 అంటే 2² 4 నెక్స్ట్ 8. దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. నాకేం కావాలంట? a² కావాలంట. వాట్ ఈజ్ a²? a² అంటే a ఇంటూ ఏ. వాట్ ఈజ్ ఏ? ఏ ఆల్రెడీ ఏముంటుంది మనకి 2 2√2 4 2√2 4 4√2 4 4√2 8 ఇంటూ 2 2√2 4 2√2 4 4√2 4 4√2 8. మనకి ఇక్కడ మిమ్మల్ని ఏమడిగాడు చూద్దాం. ఏమడిగాడు? సమ్ ఆఫ్ ది ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద థర్డ్ రో ఆఫ్ a² అన్నాడు. అందుకే మనం మొత్తం మల్టిప్లికేషన్ చేయకూడదు. ఓన్లీ థర్డ్ రోనే చేద్దాం. థర్డ్ రోనే చేస్తే థర్డ్ రో అంటే ఏంటి? r1 మీన్స్ r3. థర్డ్ రోని మనం మల్టిప్లై చేద్దాం. థర్డ్ రోని మల్టిప్లై చేస్తే అంటే ఏం రావాలి మనకి? r3 c1 r3 c2 r3 c3. ఆ ఎలిమెంట్స్ వస్తే చాలు. ఆ ఎలిమెంట్స్ ఏం చేయాలంట? థర్డ్ రోని యాడ్ చేయాలంట. సో చేద్దాం. ఇప్పుడు ఎలిమెంట్ ఏమొస్తుందో చూద్దాం. థర్డ్ రో అమ్మ r3 ఎలిమెంట్ మల్టిప్లికేషన్లో r3లో మనకి ఏమొస్తుందో చూద్దాం. r3 చేస్తే 4 × 2 8 ప్లస్ 4 × 8 2 8 √2 × √2 2 8 × 2 16 ప్లస్ 8 × 4 32.
This is the R3C1. R3C1 element. Next, 4 into 2 root 2, 8 root 2 plus 4 into 4, 16 root 2 plus 8 into 4 root 2. ఏం రావాలి 32 root 2. 32 root 2. So next, R3C3. 4 into 4, 16 plus 4 into root 2, 4 into root 2, 16 into 2, 32. 8 into 8 plus 64. This is the third row elements ఇవన్నీ. వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. 8 plus 16, 24, 56, 8 plus 16 plus 36 root 2, 56 root 2, 8 plus 16 plus 32 అంటే 56 root 2. నెక్స్ట్ 16 plus 32, 64 అంతా. అప్పుడు అది మనకి 48, 11, 12. రైట్. 32 plus 64 how much? 96. 96 plus 16 ఎంత? 96 plus 16 ఎంత? 96 plus 16 112. సో ఇప్పుడు మనకి 56 112. సో 56 రూట్ 2 112. వీటిని ఏం చేయాలంటే మనం యాడ్ చేయాలంట. యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఏమవుతుంది? 56 plus 56 రూట్ 2 plus 112 ఎంత? ఇది మనకి 8, 6, 168 plus 56 root 2. ఇది ఎలా రావాలంటే ఫైనల్గా ఆల్ఫా ప్లస్ బీటా రూట్ 2 లాగా ఉండాలంట. ఉంది కదా, ఆల్ఫా ప్లస్ బీటా రూట్ 2 లాగా ఉంది. ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు జెడ్. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత అన్నాడు. ఆల్ఫా వాల్యూ ఎంత ఇక్కడ నుంచి? వాట్ ఈస్ ఆల్ఫా వాల్యూ? ఆల్ఫా ఈక్వల్ టు 168, beta equal to 56. So what is alpha plus beta? Alpha plus beta 168 plus 56. 168 plus 56 value మనకి 14 to 224. So 8, 6, 14, 224. This is the answer. 224. చూద్దాం ఎక్కడ ఉంది. రైట్ ఉంది. So answer is option 2. Option 2. So I think questions is over. So I hope you understood. I hope you understood all the questions. Thank you.